హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కానీ వైజాగ్ నుంచి ఇంటెలిజెంట్ పీపుల్స్ చాలా మంది హైదరాబాద్ తిరుగుతున్నట్టున్నారు బాగా. జనరల్గా నాకు తెలిసి వైజాగ్ ఏంటంటే ఒక ఎండ్ ఉంది కదా, ఇంకా దాటి వెళ్ళడానికి లేదు, సముద్రమే. సో ఎండ్ లేని ప్లేస్ ఎప్పుడైతే ఎక్కువగా అడాప్ట్ అవుతామో మన మైండ్లో కూడా ఒక ఎండ్లెస్ డెస్టినేషన్ కోసం హాంట్ చేస్తూ ఉంటుంది మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ ఎన్నో, అంటే ఒక సముద్రంలో అద్భుతమైన అలలు లాంటివని నేను చెప్తాను. కానీ మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్ అని మీరు ఎప్పటికప్పుడు ఫీల్ అయ్యే సాంగ్ ఏంటి, అంటే ఇప్పటి వరకు? ఈ మొన్న వచ్చిన వాసవ సుహాస అని వినరో భాగ్యం విష్ణు కథలో, అది నాకు చాలా ఇష్టం. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మన్మధుడు 2కి మీరు మ్యూజిక్ ఇస్తారు అని చెప్పేసి? ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎలా చేస్తాం, డెఫినెట్లీ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఆన్ బోర్డ్ అయినప్పుడు కూడా మూవీ నాగార్జున గారు అని నాకు తెలియదు. ఫస్ట్ మ్యూజిక్ అంటే కంపోజ్ చేసిన మూవీ ఏంటి? 7 అని ఒక మూవీ నాకు ఫస్ట్ ఆన్ బోర్డ్ అయ్యాను నేను. సో పేరు వచ్చింది ఫస్ట్ చైతన్ భరద్వాజ్ అనే పర్సన్ తెలుసు అంటే RX 100 ఫస్ట్ అది లాంచ్ అయింది. ఇది బైలింగ్వల్ అయ్యేటప్పటికి కొంచెం డిలే అయింది. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగిన. RX 100లో పిల్లారా సాంగ్ అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క సాంగ్ డిఫరెంట్గా అనిపిస్తాయి. గుణ 369 అండ్ దీంతో పాటు వాసవ సుహాస కానివ్వండి. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన ఇంకో సెన్సేషన్ ఏంటంటే హరోం హర. SR కళ్యాణ మండపం కూడా చాలా బాగుంటాయి సాంగ్స్. చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు నాకు చాలా ఫేవరెట్ అయిన మ్యూజిక్ కంపోజర్ ఉన్నారు. చాలా రోజుల నుంచి నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాను, కాకపోతే ఎప్పుడూ అడగలేదు. బట్ ఈరోజు మార్నింగ్ నేను కాల్ చేసి అడగగానే వెంటనే ఈరోజు ఈవినింగ్ వరకు మన స్టూడియోకి వచ్చేసారు. హీఈస్ మిస్టర్ చైతన్య భరద్వాజ్ గారు. నమస్తే చైతన్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా, డూయింగ్ గుడ్. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఆల్సో ఫైన్. బికాజ్ మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, అది చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. కానీ చైతన్య భరద్వాజ్ మీ గురించి నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ప్రభాకర్ చైతన్య అని చెప్పారు. అసలు చైతన్య భరద్వాజా మీరు, ప్రభాకర్ చైతన్యనా? నా యాక్చువల్ పేరు ప్రభాకర్ చైతన్య, ఇంటి పేరు ఎడవల్లి. సో నేను ఇండస్ట్రీకి వచ్చాక భరద్వాజ్ గోత్రం అని భరద్వాజ్ అని పెట్టుకుని చైతన్య బదులు చైతన్ అని పెట్టుకున్నా. సో చైతన్ భరద్వాజ్. ఎగ్జాక్ట్లీ. భరద్వాజ్ చైతన్ గారు ఎక్కడ పుట్టారు? నేను పుట్టి పెరిగిందంతా వైజాగే. కెరియర్ ముందు వరకు వైజాగ్లోనే ఉన్నా. ఓకే, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి? ఆల్మోస్ట్ 2012 ఆ టైంకి వచ్చాను. 2010 వచ్చి ఇక్కడ ఐటీలో కొన్ని రోజులు వర్క్ చేసి తర్వాత IRDAలో సర్టిఫైడ్ సర్వేయర్గా వర్క్ చేశాను. యాక్చువల్ నేను సర్టిఫైడ్ సర్వేయర్ IRDAలో కూడా, ఫైర్ ఇంజనీరింగ్ అండ్ మెరైన్లో. సో అక్కడ జాబ్ చేస్తూ అలా ఐటీలో జాబ్ చేసుకుంటూ. ఐటీలో జాబ్ చేసుకునే మీకు సడన్గా గాలి ఇటువైపు ఎందుకు మళ్ళింది? నాకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ ఇంట్రెస్ట్ చాలా. ఆల్మోస్ట్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఎప్పుడు ప్లే చేస్తూ ఉండడం ఇష్టం. పియానో అయినా లేకపోతే గిటార్తో అయినా. నేర్చుకున్నారా పర్టికులర్గా, లేకపోతే మీకు మీరే? నేర్చుకునేది ఏం లేదు, జస్ట్ యూట్యూబ్. అంటే నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ యూట్యూబ్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కూడా నేర్చుకోవడమే కాబట్టి ఇంకా సెల్ఫ్ లెర్నింగ్ మోస్ట్లీ. ఇలా కూడా అంటున్నారా? ఇంకా సెల్ఫ్ లెర్నింగ్. మీ సాంగ్స్ విన్నప్పుడు అబ్బో ఈయన ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారో అని చెప్పి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. బట్ మీరు ఏమి నేర్చుకోకుండానే ఈ రకంగా సాంగ్స్ని. అయ్యో, అసలు కంపోజిషన్ అనేది నేను నమ్మేది ఎప్పుడూ నేర్చుకుంటే వచ్చేది కాదేమో అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్గా చూసుకున్నా కూడా, అంటే కంపోజిషన్ బాగుండడం బాగోపోవడం సెకండరీ కేసు. ముందు కంపోజిషన్ నేను చేస్తున్నాను అని ఒక వ్యక్తి అనుకుంటే అతను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక భావాన్ని ఆటోమేటిక్గా మన చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ కూడా మేబీ మ్యాటర్స్ అవ్వచ్చు డెఫినెట్లీ. సో చిన్నప్పటి నుంచి ఏదో ఒక యాక్టివిటీ మీద మనం ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఏదో పని చేస్తున్నా కూడా ఏదో ఒక యాక్టివిటీ మన మైండ్లో హాన్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. క్రిటికల్ అబ్జర్వేషన్ అనేది నేను చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటా, మచ్ మోర్ దాన్ మ్యూజిక్. లెర్నింగ్ మ్యూజిక్ అయినా కంపోజిషన్ అయినా, ఏదైనా కంపోజిషన్ కానీ లెర్నింగ్ మ్యూజిక్ అయినా, ఇవన్నీ పార్ట్ ఆఫ్ క్రిటికల్ అబ్జర్వేషన్ స్కిల్ సెట్స్. మేబీ క్రిటికల్ అబ్జర్వేషన్ నాకు కొంచెం బెటర్గా ఇష్టమేమో. అలా కాన్సన్ట్రేట్ చేసి మ్యూజిక్ దాంట్లో కంపోజిషన్స్ అప్పటికప్పుడు ఏమైనా వినంగానే ప్లే చేయడాలు, లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒక జామింగ్ సెషన్లో అయినా ఉన్న కంపోజిషన్ కొత్తగా చేయడాలు చేస్తూ ఉండేవాడిని. అంటే అది కంపోజిషన్ బాగుండడం బాగోపోవడం సెకండరీ కేసు. బట్ లక్కీలీ ఈ ఫీల్డ్కి వచ్చాను నేను.
ఈ విషయం తెలియక పాపం జనాలు లక్షలు లక్షలు కట్టి చెన్నైలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెగ కానీ నేర్చేసుకుంటున్నారు. డెఫినెట్లీ అలా నేర్చుకోవడం అనేది కూడా మంచి హెల్దీ యాక్టివిటీ. ఏంటంటే ఒక కిక్ స్టార్ట్ మూమెంట్, ప్రతిదీ స్నిపెట్స్ బేస్డ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మల్టిపుల్ యాక్టివిటీస్ ప్రపంచంలో ఈ కాలంలో ఇంకా చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్ ఉండేటప్పటికీ, అంటే కాన్సన్ట్రేషన్ కూడా మొబైల్ ఫోన్స్ వచ్చాక ఇవన్నీ వచ్చాక కాన్సన్ట్రేషన్ డైవర్సిఫైడ్ అయిపోయింది. అంటే స్ప్లిట్ అయిపోతుంది, ఒక దాని మీద స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ లేదు. సో స్పెసిఫిక్గా ఒక ప్లేస్, ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ నేను కంప్యూటర్ సైన్స్ గీతంలో చేశాను, 4 years అయితే ఇంజనీరింగ్ చేశాను. సో 4 years నేను అలా చేసుకుంటూ లెర్న్ చేసుకుంటూ ఒక యాక్టివిటీ అయితే అలవాటైంది 4 yearsలో. అలా మ్యూజిక్ అనేది కూడా ఒక స్నిపెట్ లాగా, అంటే మ్యూజిక్ టెక్నాలజీ నేర్చుకోవడానికి డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్స్ చాలా ఇంపార్టెంటే. కాన్సన్ట్రేటెడ్గా టెక్నిక్స్ చెప్తారు, DAWs వాడని చెప్తారు, ప్లస్ హౌ టు హ్యాండిల్ ప్రెషర్స్ చెప్తారు. ఇవన్నీ కొన్ని రియల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో కూడా తెలుస్తూ ఉంటాయి. బట్ అది రాక ముందు స్టెప్లో అట్లీస్ట్ వాళ్ళు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ప్రెషర్లో, లేకపోతే ఈ DAW ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ నేర్పిస్తారు కాబట్టి మంచిదే. బట్ కంపోజిషన్ ఇస్ ఆల్టుగెదర్ డిఫరెంట్. కంపోజిషన్ ఎప్పుడు నేర్చుకుంటే వచ్చేది కాదేమో అనుకోండి, ఎందుకంటే అది అబ్జర్వేషన్కి సంబంధించిన విషయం. సింగింగ్ అయినా సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం కూడా నేను నమ్మేది, అది అందరూ నమ్మాల్సిన అవసరం కూడా ఉండదు, కానీ నేను నమ్మేది సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు. సింగింగ్ అయినా కూడా అబ్జర్వ్ చేయాలి ప్రతి ఎలిమెంట్. సో దీనివల్ల నాకు ఒక కొత్త విషయం తెలిసింది, ఏదైనా కానీ అబ్జర్వేషన్ ప్యాషన్ ఉన్నాయంటే ఏదైనా మీలాంటి అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. అంటే ఎప్పుడే నేను నమ్ముతా అదే. ప్యాషన్, హార్డ్ వర్క్, స్టైలింగ్ ఉండాలి. అంటే మల్టిపుల్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి. అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్, ఒక డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ చెప్తారు, లేకపోతే కంపోజరే అతను ఓన్ ఐడియా ఒక సింగిల్స్ చేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ సినారియో, ఒక జీవితంలో జరిగిన ఒక మలుపుని ఏదో ఊహించుకొని వాళ్ళు చేయగలగాలి. సో ఆ ఊహించుకున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అక్కడ ఉండాలి, ఉన్నప్పుడు ఉంటేనే కొత్తగా ఐడియాస్ వస్తాయి. సో నేను అలా జనరల్గా ఎప్పుడైనా మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ప్రతి యూనిక్ సిచ్యువేషన్ని నాకేమన్నా వస్తే లక్కీగా ఫీల్ అవుతా అలాంటివి ఫేస్ చేయాలి అని. ఎందుకంటే ఆ ఛాలెంజెస్ ఎప్పుడు ఎదుర్కొంటేనే థ్రిల్ కూడా ఉంటుంది కదా. నా పర్సనల్గా నాకు ఇష్టమయ్యే ఛాలెంజెస్ ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట. ఎస్, ఒకప్పుడు ఇండస్ట్రీలో విజయవాడ వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. లైక్ అంటే ఎవరిని కదిలించిన ఆర్టిస్ట్ని అయినా కానివ్వండి, డైరెక్టర్స్ని అయినా కానివ్వండి, ఎవరినంటే విజయవాడ సరౌండింగ్స్ అలా చెప్తూ ఉండేవాళ్ళు, కృష్ణా డిస్ట్రిక్ట్ అలా అని. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎక్కువ మటుకు వైజాగ్ పీపుల్ డామినేషన్ ఉంది అంటే నమ్ముతారా మీరు? ఇప్పుడు తెలియదు ఇంకెవరెవరు ఉన్నారు, ఎందుకండి చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు డైరెక్టర్స్. ఇప్పుడు శివ నిర్వాణ గారు వీళ్ళందరూ కూడా ఆ సరౌండింగ్సే కదా. అసలు ఐడియా లేదు. అండ్ హీరోయిన్స్ ఇప్పుడు మొన్న అమ్మాయి చాందిని చౌదరి కానివ్వండి, వీళ్ళందరూ కూడా వైజాగ్ వాళ్ళే. అంటే ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఆ సరౌండింగ్స్ నుంచి నాకు వచ్చే గెస్టులను ఎంతో మందిని కూడా నేను ఎవరినైనా ఏంటి అని అడిగితే ఎక్కడ ప్లేస్ అంటే వైజాగ్ అని చెప్తున్నారు. కానీ వైజాగ్ నుంచి ఇంటెలిజెంట్ పీపుల్స్ చాలా మంది హైదరాబాద్లో తిరుగుతున్నట్టున్నారు బాగా. ఏమో జనరల్గా నాకు తెలిసి వైజాగ్ ఏంటంటే ఒక ఎండ్ ఉంది కదా, ఇంకా దాటి వెళ్ళడానికి లేదు, సముద్రమే. సో ఎండ్ లేని ప్లేస్ ఎప్పుడైతే ఎక్కువగా అడాప్ట్ అవుతామో మన మైండ్లో కూడా ఒక ఎండ్లెస్ డెస్టినేషన్ కోసం హాంట్ చేస్తూ ఉంటుంది మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. మేబీ ఆ రీజన్ వల్ల ఏమో. మీరు పోయిట్ కూడా. పోయిట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ పోయిట్రీ, బట్ ఒక అంటే భలే కలిపేశారు, బాగుంది. అంటే వినడానికి చాలా బాగుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్సే అవుతుంది అనుకుంటాను నేను ఇప్పుడు. ఎందుకంటే నేను కూడా అంటే నేనంటే నాతో పాటు ఇంకొంతమంది మ్యూజిషియన్స్ కానీ ఎవరైనా జనరల్గా ఈవినింగ్ టైమ్స్ అవ్వగానే బీచ్లో కూర్చోవడం, అక్కడ బయట సీషోర్ దగ్గర ఆర్కే బీచ్ అలాంటి ప్లేస్లో. సో ఒక ఎండ్ లేని ప్లేస్ గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే మనకంటూ మన చుట్టుపక్కల మనుషులు కనబడరు. మనుషులు కనబడినప్పుడు ఏమవుతుందంటే మనలో మనం మాట్లాడుకునే తత్వం గ్రో అవుతుంది. సో స్లోగా మనం సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ కానీ అవన్నీ హ్యాండిల్ చేయొచ్చు. అది ఏ ఫీల్డ్ అయినా, అది క్రియేటివ్ ఆర్ట్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. బిజినెస్ మేబీ అది కంప్లీట్లీ ఎంటర్ప్రెన్యూర్ వైబ్ వేరు, బట్ క్రియేటివ్ ఆర్ట్కి ఎక్కువ అది హెల్ప్ అవుతుంది. బట్ క్రియేటివ్ పీపుల్ ఎక్కువ వరకు కూడా సెల్ఫ్ అంటే వాళ్ళలో సెల్ఫ్ లవ్ కానివ్వండి, సెల్ఫ్ టాకింగ్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటుంది కదా క్రియేటివ్ పీపుల్లో. ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండే మైండ్ వల్లే అవన్నీ. మీరు బేసిక్గా నాట్ ఓన్లీ మ్యూజిక్ కంపోజర్, మీరు సింగర్ కూడా కదా. సింగర్ అంటే నేను యాక్చువల్లీ నా పాటలు నేను జనరల్గా ఒక సీరియస్గా ఒక కెరియర్ లాగా ఇండస్ట్రీకి రాకముందు నేను నా పాటలు నేను పాడుకుంటూ ఉండేది. దానికి ఒక 10 మంది కొలాబరేట్ అవ్వాలి, ఒక డైరెక్టర్తో కొలాబరేట్ ఒక సినిమా చేయాలి. ఇన్ని ఎంటిటీస్ ఉండవు జనరల్గా స్టార్టప్ అంటే. అఫ్కోర్స్ కొంతమందికి ఉండవు, నేను అలాంటి బ్యాచ్లో అనమాట. సో నేనేంటంటే ఒక గిటార్ పెట్టుకుని వెళ్ళి నాకు నేనుగా పాడుకుంటూ నాకు నేను ఎక్స్ప్రెస్ అంటే ఎప్పుడైనా ఒక కంపోజర్ ఎక్స్ప్రెస్ చేయగలిగే స్కోప్ వాయిస్తో వస్తే అతనికి డెఫినెట్లీ ఒక స్ట్రెంతే.
ఎందుకంటే నేను కోర్ మ్యూజిషియన్ అంటే ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు నేను కంపోజర్ని మర్చిపోవాలి. ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఏ కంపోజిషన్స్ చేసినా కూడా నా పాడుతున్న ప్రాసెస్లోనే నాకు ఒక కొత్త ఐడియా వస్తూ ఉంటుంది. సో నేను ఎందుకు పాడుతున్నాను అంటే నా నుండి వచ్చే స్పాంటేనియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఆ మల్టిపుల్ పర్సనాలిటీని ట్రిగ్గర్ చేస్తుంది ఒక సిచ్యువేషన్ రాగానే. సో నా పాట అనే దానికి ఒక వన్ ఆఫ్ ద పార్ట్సే కంపోజిషన్ అనుకుంటా. ఎందుకంటే పాట ఎక్స్ప్రెసివ్గా పాడగలిగితే అందులో హ్యాపీనెస్ ఎక్కువ ఉండేట్టుగా నేను చూసుకుంటా, మచ్ మోర్ దాన్ కంపోజిషన్. మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ ఎన్నో, అంటే ఒక సముద్రంలో అద్భుతమైన అలలు లాంటివని నేను చెప్తాను. కానీ మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్ అని మీరు ఎప్పటికప్పుడు ఫీల్ అయ్యే సాంగ్ ఏంటి? అంటే ఇప్పటి వరకు ముందు చాలా బెస్ట్ సాంగ్స్ ఇవ్వబోతున్నారు, అది నాకు తెలుసు. బట్ ఇప్పటి వరకు ఇచ్చిన బెస్ట్లో ది బెస్ట్ ఏంటి మీకు? ఈ మొన్న వచ్చిన వాసవ సుహాస అని వినరో భాగ్యం విష్ణు కథలో అది నాకు చాలా ఇష్టం. కాబట్టి లిరిక్స్ కూడా చాలా ఛాలెంజింగ్. ఆ పాటకి కళ్యాణ్ చక్రవర్తి గారు ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ అది. నా పాట తత్కారం చాలా కాంప్లికేటెడ్ కంటే కంపోజిషన్ అప్పుడు నేను ఎప్పుడు ఫ్రీ స్టైల్ ఎంచుకుంటా. ఇలా స్పెసిఫిక్గా ఫార్మాట్లో ఉండాలి సాంగ్ అని నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక భావం ఎలా అయితే మీనింగ్ అంటే ఒక వే లేకుండా అలా బియాండ్ వెళ్తూ ఉంటుందో, మన కంట్రోల్లో ఉండదో, కంపోజిషన్ కూడా అలా వెళ్తూ ఉండాలి అని ఫీల్ అవుతాయి ఎప్పుడు. అదేంటంటే ఎప్పుడు ఆడియన్స్ వింటూ ఉంటే, ఇప్పుడు బాగా డీప్గా కంపోజిషన్ ఏమన్నా ఉంటే, డీప్గా ఆ కర్వ్స్ కానీ అవన్నీ కంపోజిషన్ కర్వ్స్ ఉంటే, లో ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ ఉన్నా ఆడియన్స్ మైండ్ హాంట్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కువ రోజులు గుర్తుంటాయి కదా. అంటే పాడలేకపోయినా కొన్ని పాటలు నా కొన్ని పాటలు కొంతమంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పాడడానికి. నా ఎక్స్పీరియన్స్ కూడా కొంతమంది అడిగినప్పుడు చెప్పారు వాళ్ళు. మేబీ అది ఆ భావం ఆగకుండా బయటికి రావడం వల్ల ఒక ఎక్స్ప్రెషన్ అనేది డిఫాల్ట్గా ట్యూన్లో రిజిస్టర్ అవుతుంది. బ్రేక్ చేస్తే ఎలా ఉంటుందంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వేరే. యాక్టివ్ ఎక్స్ప్రెషన్స్కి బ్రేక్స్ ఉంటాయి. ఎమోషనల్ డీపర్ ఎక్స్ప్రెషన్స్కి ఎప్పుడు నేను కంపోజిషన్లో ఎప్పుడు అలా ఫ్లో వెళ్తూ ఉంటుంది. నేను మోస్ట్ ప్రతి కంపోజిషన్ ఒక స్పాంటేనియస్ వైబ్లోనే అట్లీస్ట్ పల్లవి వరకైనా స్పాంటేనియస్గా ఒక అటెంప్ట్లో నేను కంప్లీట్ చేయడం, అది లక్కీలీ డైరెక్టర్స్ నా పాటని పాజిటివ్గా తీసుకుని యాక్సెప్ట్ చేయడం అని జరిగాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను పావు గంట ఒక 15 minutes to 20 minutes మోస్ట్లీ కంపోజిషన్ సెషన్ పెట్టుకుంటాను. అందుకని ఎక్కువ పెట్టుకోను, ఎందుకంటే ఫ్లోలో వచ్చిందే ఏదైనా నిలబడుతుందని నమ్ముతాను నేను ఎప్పుడు. వాసవ సుహాస సాంగ్ గురించి మీరు అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. కొన్నిటికి అన్ని కుదరాలి. కొన్ని సాంగ్స్ ఎంత బాగా తీద్దామని మీరు ట్రై చేసినా లిరిక్స్ బాగుండకపోవచ్చు. కొన్ని లిరిక్స్ బాగున్నప్పటికీ మ్యూజిక్ దగ్గర సెట్ అయ్యి ఉండకపోవచ్చు. అన్నీ బాగుంటే సింగర్ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ వాసవ సుహాస సాంగ్కి ఇటు మీ మ్యూజిక్ కానివ్వండి, అటు కళ్యాణ్ గారి లిరిక్స్ కానివ్వండి, కారుణ్య గారి వాయిస్ కానివ్వండి, మూడు కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి. ఆ సాంగ్ నేను ఫస్ట్ ఒక అవుటర్ మీద ఊరికి వెళ్తున్నప్పుడు, మాది విజయవాడ, నేను ఊరికి వెళ్ళేటప్పుడు కోవిడ్ తర్వాత అనుకుంటా, సడన్గా ఎఫ్ఎంలో విన్నాను ఆ సాంగ్. విన్నప్ప పల్లె ఉంది, ఏం సాంగ్ ఇది అని చెప్పేసి అనుకున్నా. బట్ అప్పుడు ఏ మూవీ అది తెలియదు నాకు. కొన్ని వర్డ్స్ అందులో, కొన్ని లిరిక్స్ నాకు అంటే రెగ్యులర్గా వింటూ ఉంటాను కదా, భలే ఉంటుంది. చిరుమూవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన అని చెప్పి, అసలు ఏమి సాంగ్ అండి అది, భలే అనిపించింది. తర్వాత అసలు ఎవరు ఈ సాంగ్ కంపోజ్ చేసింది ఎవరు అంటే మీరు, లిరిక్స్ ఎవరు అంటే సార్, పాడింది ఎవరు అంటే కారుణ్య గారు. చాలా బాగా కుదిరింది. అన్నిటికన్నా ముఖ్యంగా డైరెక్టర్ కూడా ఆ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజింగ్ థింగ్. ఈ మధ్య కాలంలో జనరల్గా ఎనర్జెటిక్ కైండ్ ఆఫ్ కలర్ ఎక్కువ రిజిస్టర్ అవుతూ ఉండే కాలంలో ఉన్నాం కాబట్టి ఒకసారి విని, రెండోసారి విని, మూడోసారి విని, ఇంకా అప్పటి నుండి ఇంకా లూప్లో వినాలి అనిపించే కైండ్ ఆఫ్ కంపోజిషన్స్ చాలా రేర్. ఇది ఏంటంటే ఒక్కోసారి ఆ జానర్లో ఉంటే, ఆ మైండ్ సెట్లో ఉంటే ఫస్ట్ టైమే ఎక్కేస్తుంది పాట. బట్ జనరల్గా కొంచెం యూత్ ఇవన్నీ ఎంచుకున్నప్పుడు ఒక భక్తి రిలేటెడ్ లింకప్ ఉన్న సాంగ్ ఎంత మోడర్నైజ్గా తీసుకురావాలన్న ప్రయత్నం కూడా వర్కౌట్ అయింది. విన్న వాళ్ళందరూ పాజిటివ్గా చెప్పడం వెరీ హ్యాపీ. అది యాక్సెప్ట్ చేసిన డైరెక్టర్ మెయిన్గా నందకిషోర్ గారు. డెఫినెట్లీ అతన్ని పెద్ద పాయింట్, అతను హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈ ఎంటిటీ పాసిబిలిటీకి. కానీ మీకు అది డెస్టినీ అనాలో ఏంటో తెలియదు నాకు. ఎగ్జాక్ట్గా దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. బిగినింగ్ నుంచి కూడా గుణా 369 తీసుకున్నా కానివ్వండి, నా బుజ్జి బంగారం సాంగ్, అండ్ నెక్స్ట్ అసలు RX100 ఎంత అద్భుతమైన సాంగ్ అది. మీకు తెలుసా RX100 పిల్లారా సాంగ్, నాగార్జున గారి ఫేవరెట్ సాంగ్ అది. చాలా సందర్భాల్లో నాగార్జున గారు చెప్పారు, అది నా సాంగ్లో రెగ్యులర్గా నేను ఎప్పుడైనా వింటూ ఉండే సాంగ్ ఏది అంటే పిల్లారా సాంగ్ అని చెప్పేసి. యాక్చువల్లీ అతను ఆల్రెడీ జనరల్గా ఇండస్ట్రీలో అంత ధైర్యంగా ఒక కొత్త RX100 తర్వాత ఒక కొత్త ఆర్టిస్ట్, నాలాంటి కొత్త ఆర్టిస్ట్ని ఒక పెద్ద ప్రెస్టేజియస్ బ్యానర్లో అతను హీరోగా యాక్ట్ చేస్తూ
అంత పెద్ద ఆపర్చునిటీ ఇవ్వడం అంటే అది నేను మర్చిపోలేని విషయం. అది నిజంగా సరే మూవీ రిజల్ట్స్ ఇవన్నీ సెకండరీ కేసు. నా దృష్టిలో ఏంటంటే మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ఒక సినిమాలో అంత పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్, అంటే మ్యూజిక్ కంపోజర్ అంటే చాలా పెద్ద పొజిషన్ అది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మన్మధుడు 2కి మీరు మ్యూజిక్ ఇస్తారు అని చెప్పేసి? ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎలా చేస్తాం, డెఫినెట్లీ చేయలే. ఇంకోటి ఏంటంటే నేను ఆన్ బోర్డ్ అయినప్పుడు కూడా మూవీ నాగార్జున గారు అని నాకు తెలియదు. అఫ్కోర్స్ ఎవరు చెప్పలేదు, నేను అడగలే. రాహుల్ గారితో నాగార్జున గారు యాక్చువల్లీ రాహుల్ గారికి సజెస్ట్ చేశారట. వెరీ హ్యాపీ థింగ్. తర్వాత కూడా నాగార్జున గారు పర్సనల్గా కలిసిన మూమెంట్స్ వస్తుంటాయి కదా, కలిసినప్పుడు అదిరే హృదయం అని ఒక సాంగ్ ఉంటుంది అందులో. ఆ పాట ఒకటి, రుధిరం మరిగే, ఈ 2 సాంగ్స్ చాలా కనెక్ట్ అయ్యాయి. మచ్ మోర్ దెన్ పిల్లలు ప్లే అవుతూ వస్తుంది కదా, ఐ మీన్ అంటే మధ్యలో ఒక స్కోర్ లో యాడ్ అవుతుంది. అది ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ వచ్చే సాంగ్స్ అవి. ఏదో ఒక ఫీల్ వస్తుందండి ఆ సాంగ్స్. నిజంగా మీరు అసలు సూపర్ తెలుసా అందులో. అంటే టు బీ హానెస్ట్ మన్మధుడు 2 మూవీ నాకు అంత నచ్చలేదు, కానీ అందులో సాంగ్స్ మటుకు అంటే మీరు ఇప్పుడు ఏవైతే సాంగ్స్ చెప్పారో 2 కూడా సూపర్ సాంగ్స్ అవి. థ్యాంక్ యూ. వింటూ అంటే కొన్ని సాంగ్స్ ఎలా అంటే సినిమా బాగుండకపోయినా కానీ ఆడియో అనేది చాలా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. మన్మధుడు 2లో కూడా మీరు చెప్పినట్లుగా సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ అవి. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు మేబీ మిమ్మల్ని సజెస్ట్ చేయడం అంటే యూ డిజర్వ్ ఇట్, బికాస్ మేబీ మీరు మిమ్మల్ని సజెస్ట్ చేసినందుకు మీరు 100% మాత్రం న్యాయం చేశారనుకుంటున్నాను నేను. అది ఎప్పుడు నేను అలాగే తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మూవీస్ వస్తున్నంత మాత్రం కొన్ని మూవీసే వర్కౌట్ అవుతున్నాయంటే నమ్మకం, కొలాబరేషన్ అన్నీ కుదరడం వల్ల చాలా వరకు బయటకు వెళ్తాయి ప్రాపర్గా. సో అలాంటి కొలాబరేషన్ యాక్టివిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ టెక్నీషియన్స్గా ఉండే మ్యూజిక్ ఫీల్డ్కి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఆన్బోర్డ్ చేసుకుంటే నేను చాలా మచ్ హైయర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే, కెరియర్ అంటారా ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏ ఆపర్చునిటీస్ లేకపోతే ఉండదు అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం కష్టపడుతున్నాము, అది దేనికి కష్టపడుతున్నాం, ఎవరి కోసం అంటే మనం నమ్మిన వాళ్ళ కోసం అని బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడు ఆ సిచ్యువేషన్ తెలుసు. బట్ కానీ మీరు ఫస్ట్ మ్యూజిక్ అంటే కంపోజ్ చేసిన మూవీ ఏంటి? 7 అని ఒక మూవీ నాకు ఫస్ట్ ఆన్బోర్డ్ అయ్యాను నేను. 7 అని రమేష్ వర్మ గారు ప్రొడ్యూసర్, నిజార్ షఫీ అని అతను డైరెక్టర్. ఓకే. సో అది చాలా మంచి సినిమా యాక్చువల్లీ. అది కూడా చాలామంది మిస్ అయిపోయారు. మేబీ ఎవరన్నా స్కోప్ ఉంటే అది ఎక్కడో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్లీ అది కూడా మంచి సాంగ్స్ కూడా అందులో బాగా కుదిరాయి. అండ్ మూవీ కూడా బాగుంటుంది, డిఫరెంట్ ఇంట్రెస్టింగ్గా. సో ఆ మూవీ నాకు ఫస్ట్ ఆన్బోర్డ్ అయ్యాను నేను. ఆన్బోర్డ్ అయ్యాక అప్పుడు ఆ మూవీకి వర్క్ చేస్తున్న అసోసియేట్గా ఉన్న అజయ్ భూపతి గారు ఉన్నారు. సో అతను ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నేను RX100 కైండ్ ఆఫ్ ఏ డెమోస్ నా దగ్గర లేవు, అలాంటి కలర్ కూడా నేను అంతవరకు ముందు కంపోజ్ చేయలేదు. అది ఫస్ట్ టైం చేసిన కంపోజిషన్ యాక్చువల్లీ. అతను టైలర్ మేడ్గా ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది అని చెప్పినప్పుడు నేను టైలర్ మేడ్గా ఆలోచించాల్సిన అవసరం పడింది. ఎందుకంటే డెమోస్ చూసే ఫస్ట్ అజయ్ గారు ఈ కైండ్ ఆఫ్ కలర్ కాదు నాది, అంటే 7 కంప్లీట్గా అల్ట్రా పాష్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది మూవీ అంతా, సో ఈ కైండ్ ఆఫ్ కలర్ కాదు అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే అతను స్మరణ్ అని కంపోజర్, అతను చాలా మంచి కంపోజిషన్ స్టాండర్డ్స్ ఉంటాయి, అతను ఆన్బోర్డ్ అయ్యారు ఫస్ట్. ఒక ట్రయల్ షూట్లా ఏదో అయింది. ఆ తర్వాత మళ్ళీ అజయ్ గారు, మా ఇద్దరు కోఇన్సిడెన్సెస్ కూడా చాలా మల్టిపుల్ టైమ్స్ థియేటర్లో కలిసి ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ నెక్స్ట్ వీక్ అలా కలుస్తూ ఉన్నాం అనమాట తెలియకుండానే. యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీ వెళ్తున్న టైంలోనే అతను వస్తూ ఉండేవాళ్ళు. అలా కలిసి లేదు ఒకరోజు ఫిగర్ అవుట్ చేద్దాం సాంగ్స్, ఏదో ఇన్నిసార్లు ఎందుకు కలుస్తున్నాం మనం అన్న పాయింట్లో ఏదో ఉందేమో అని అలా అనుకుని వచ్చి అప్పుడు కూడా స్మరణ్ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అతను కంపోజర్గా ఆన్బోర్డ్ అనుకున్న పర్స్పెక్టివ్ అనుకున్నా చాలా హెల్దీగా, మంచి ఈ మధ్యకాలం వచ్చే కంపోజర్స్ అందరూ చాలా హెల్దీగా మాట్లాడుకుంటూ ఉంటాం, అసలు ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఈ వైబ్లో ఏమి ఉండవు. సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు మూవీ ఇలా ఒక సాంగ్ వర్కౌట్ చేద్దామంటే రాజమండ్రి బ్రిడ్జ్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఎవరే మనసుని బట్టి అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ పాట ఫస్ట్ చేస్తే ఆ తర్వాత నుండి ఇంకా వర్కౌట్ అయ్యి పాజిటివ్గా అనుకున్న అతను దిగి అది ఆల్మోస్ట్ మళ్ళీ 1 year జర్నీ, ఒక ఆల్మోస్ట్ 8 months జర్నీ అయ్యాక మూవీ ఆన్బోర్డ్ అయింది మళ్ళీ అలా. సో పేరు వచ్చింది ఫస్ట్ చైతన్ భరద్వాజ్ అనే పర్సన్ తెలుసు అంటే RX100 ఫస్ట్ అది లాంచ్ అయింది. ఇది బైలింగ్వల్ అయ్యేటప్పటికి కొంచెం డిలే అయింది. ఓకే. అండ్ ఇది కూడా లైక్ అంటే జనరల్గా ఏంటంటే RX100లో పిల్లారా సాంగ్ అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క సాంగ్ డిఫరెంట్గా అనిపిస్తాయి.
అండ్ గుణ 369 అండ్ దీంతో పాటు వాసవ సుహాస కానివ్వండి. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన ఇంకో సెన్సేషన్ ఏంటంటే హరోం హర. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా చాలా, ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా చాలా బాగుంటాయి సాంగ్స్. చుక్కల చున్ని అని ఒక సాంగ్ బాగా, చున్నీ సాంగ్ నిజంగా అది భలే సైలెంట్ గా హిట్ అయింది కదా సాంగ్, అది చుక్కల చున్నీ సాంగ్. రెండు బాగా వెళ్ళాయి. ఆల్మోస్ట్ యూట్యూబ్లో అయితే అరౌండ్ 80-90 మిలియన్లో ఉన్నాయి రెండు. అవునా? చుక్కల చున్నీ సాంగ్ నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు పెద్దగా అంత ఏమీ అనిపించలేదు, కానీ భలే తర్వాత సాంగ్ చాలా ఇదని. థ్యాంక్ యూ. అంటే వినే కొద్దీ కొన్ని సాంగ్స్ ఫస్ట్ టైంకి అర్థం కానట్టు అనిపిస్తాయి కానీ బట్ తర్వాత ఎప్పుడైనా మనం బాగా ఫాస్ట్ బీట్లో, సపోజ్ మీకు దాన్ని ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక ఆటోలో వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు వెనకాల పెద్ద సౌండ్స్లో స్పీకర్స్లో పెట్టినప్పుడు అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ సాంగ్ ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంది, వాట్ ఈస్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ కెపాసిటీ అనేది అలాంటి టైంలోనే చాలా బాగా అర్థమవుతుందేమో అని. డెఫినెట్లీ అది ఆటో డ్రైవర్స్ కానీ అందరూ కూడా మాస్ వైబ్కి బాగా కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళు కనెక్ట్ అయితే చాలా పాజిటివ్గా వెళ్తుంది. అది దాంతోపాటు నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో అయితే నాకు మీ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. హరోం హర ఫెబ్లో ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ. శివం శివం హరవే అని చెప్పి సాంగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఇచ్చే ఆ మ్యూజిక్, అంటే ఒక వర్షం పడుతున్న మ్యూజిక్ వస్తుంది ఫస్ట్, అలా ఆ సాంగ్ మొదలయ్యి టక్కీమని హై పిచ్లోకి వెళ్ళిపోయి సాంగ్ అసలు ఎలా అండి బాబు, ఎలా క్రియేట్ చేస్తారు అసలు మీరు అలాంటివన్నీ? అదే అదృష్టం అండి, ఐడియా రావడం ఆ టైంకి. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను నమ్మేది ఏంటంటే, ఒక డైరెక్టర్ ఒక కొత్త ఐడియాలజీతో వస్తే నాకు కిక్ స్టార్ట్ అవసరం. ఎవరికైనా ఏ ఆర్టిస్ట్కైనా కిక్ స్టార్ట్ అవసరం. ఇప్పుడు జ్ఞాన్ సాగర్ గారు ఒక ఐడియాలజీతో వచ్చారు, అజయ్ గారు స్టార్టింగ్లో ఒక ఐడియాలజీతో వచ్చారు. సో నేను ఆ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళినప్పుడే నాకేమన్నా వర్కౌట్ అవుతాయి ఐడియాస్ ఎప్పుడైనా. డైరెక్టర్ అన్నారు కాబట్టి నేను మీకు ఇక్కడ విషయం చెప్పాలి, అంటే ఈ సిచ్యువేషన్ నేను మీకు చెప్పి తీరాలి. నేను హరోం హర మూవీ ప్రమోషన్స్ చేసినప్పుడు నేను జ్ఞాన్ సాగర్ గారు ఇంటర్వ్యూ చేశాను. జ్ఞాన్ సాగర్ గారితో ఇలానే ఇంటర్వ్యూ చేసే టైంప్పుడు నేను ఫస్ట్ ఆయనతో, సార్ మూవీ సంగతి నాకు తెలియదు, మూవీ ఇంకో 2 డేస్లో రిలీజ్ ఉంది, సో డెఫినెట్గా వెళ్ళి చూస్తాను, బట్ మూవీ నేను చూసేది మాత్రం హరోం హర టైటిల్ సాంగ్ కోసం అన్నాను. అంటే ఎందుకు మీకు అంత స్పెషల్ అది అన్నారు. అసలు ఆ సాంగ్ లిరిక్స్ కానివ్వండి, ఆ సాంగ్ కంపోజిషన్ కానివ్వండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్? చైతన్ భరద్వాజ్ గారు అంటే ఆ చైతు ఇచ్చాడు మ్యూజిక్ అంటే దాని గురించి ఇంకా మాట్లాడక్కర్లేదు, అంత బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో చైతు మ్యూజిక్ చాలా బాగుంటుంది. సో నాకు ఆ సాంగ్కి నేను ఎలా కావాలి అంటే నేను ఇద్దరిని, ఒకటి లిరిక్ రైటర్ని, ఇంకొకళ్ళని చైతుని, ఇద్దరిని పక్కన అంటే ఇద్దరికి చెప్పాను నాకు ఇలా కావాలి అని. నాకు ఏదైతే అవుట్పుట్ కావాలో రెండు కూడా వాళ్ళిద్దరూ నాకు చాలా సాటిస్ఫైడ్గా ఇచ్చారు అని చెప్పి, మా చైతు అలా ఇచ్చాడు అని చెప్పి అలానే చెప్పారు ఆయన. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా అప్పుడే అనుకున్నాను మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలి అని. సంథింగ్ ఏదో మూవీ ప్రమోషన్స్లో ఉండి నేను మీ దాకా రాలేకపోయాను ఆ టైంలో. ఈవెన్ సుధీర్ బాబు గారితో కూడా నేను చెప్పాను, సార్ టైటిల్ సాంగ్ మటుకు చాలా బాగుందంటే, నాకు కూడా ఫేవరెట్ సాంగ్ అండి టైటిల్ సాంగ్ అని చెప్పారు ఆయన కూడా. సూపర్, చాలా బాగా అనిపిస్తుంది. మీకు తెలుసో లేదో ఇప్పటికీ నేను ఎవ్రీడే నా స్పాటిఫైలో సాంగ్స్ కొన్ని ఉంటాయి ఫేవరెట్ లిస్ట్లో, అందులో వాసవ సుహాస సాంగ్, హరోం హర సాంగ్, పిల్లారా సాంగ్, అండ్ రీసెంట్ టైమ్స్లో బుల్లిపిట్ట బుజ్జిపిట్ట అని చెప్పి మీరు ఒక క్రేజీ సాంగ్ కంపోజ్ చేశారు, అదొక సాంగ్. ఈ సాంగ్స్ మటుకు 100% ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం యాక్చువల్గా ఇవన్నిటికంటే ఎక్కువ మా మేకప్ మ్యాన్కి తెలుసు, ఎందుకంటే మేకప్ చేసే టైంలో నేను ఇవే సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను. మేడం మీరు సాంగ్స్ మార్చరా మేడం అంటాడు. అంటే మనకు ఒక సాంగ్ కనెక్ట్ అయింది అనుకోండి, కొన్నాళ్ళ వరకు దాని మీద ఇష్టం పోదు కదా. కానీ పిల్లారా సాంగ్ కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరోం హర మటుకు ఏదో ఒక ఫీల్, అంటే ఒకసారితో సరిపోదు ఆ సాంగ్. నాకు ఎందుకో వింటే ఒకసారి విన్నాను అనుకోండి 2-3 సార్లు. కనులెందుకు అని ఒక సాంగ్ ఉంటుంది అందులో, అది కూడా ఒక మంచి మెలోడీ సాంగ్. యాక్చువల్లీ అది ఎప్పుడైనా హీరో హీరోయిన్స్ మధ్యన డ్యూయట్ కదా అది కూడా ఒక మంచి స్లో సాంగ్. లేదు అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, కానీ అన్నిట్లో ది బెస్ట్ సాంగ్ అంటే మాత్రం నాకైతే టైటిల్ సాంగ్ నా ఫేవరెట్. అయితే డెఫినెట్లీ నాకు చాలా ఇష్టం. అది ఒక మంచి ఎనర్జెటిక్ డైనమిక్గా ఉంటుంది. కంపోజిషన్లో కూడా కొంచెం స్పిరిచువల్ టచ్ క్రియేట్ చేయాలి, ఒక రస్టిక్ కలర్ ఉండాలి. ఆ రెబలిక్ ఇంపాక్ట్ కొంచెం కొత్తగా చూపించాలి. జనరల్గా రెబలిక్ ఇంపాక్ట్ చాలామంది ముందున్న కంపోజర్స్ కానీ ఇప్పుడున్న కంపోజర్స్ కానీ చేస్తున్న కైండ్ ఆఫ్ కలర్ ని అట్లీస్ట్ టచ్ చేయకుండా ఉండాలి కదా అని ప్రయత్నంలో చేసిన అటెంప్ట్. మీరు ఇప్పుడు లిరిక్ రైటర్స్ని, సింగర్స్ని మీరే పిక్ చేసుకుంటారా? మోస్ట్ కేసెస్లో నేను నా ఫస్ట్ ఆప్షన్ అయితే నేనే చెప్తూ ఉంటాను, ఇలా ఒక ఈ పర్టికులర్ సింగర్ అయితే ప్రాపర్గా
క్యాప్టివేట్ చేయగలుగుతాం లిరిక్ రైటర్తో క్యాప్టివేట్ అంటే పదాలు. నేను ఒక లిరిక్ రైటర్ని మీ ప్రతి మూవీలో ఒక లిరిక్ రైటర్ని రిపీటెడ్గా చూస్తున్నాను. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా వర్కౌట్ అవుతుంది. ఎవరు చెప్పండి? ఎవరు? కళ్యాణ్ గారా? కళ్యాణ్ చక్రవర్తి గారు. ఎందుకు మీ ఇద్దరికే అంటే సాంగ్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి? లైక్ అంటే మీ కంపోజిషన్ అండ్ లిరిక్స్కి రెండిటికి ఎందుకు? డెఫినెట్లీ కళ్యాణ్ గారు తత్కారం హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే కాంప్లికేటెడ్ తత్కారం అన్న భావన కాకుండా తత్కారం ఒక కంపోజర్ ఒక భావాన్ని క్రియేట్ చేయడానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్వ్ ఉంటుంది తత్కారం కర్వ్. అది ఇంట్రెస్టింగ్గా చాలా పాజిటివ్ వైబ్లో అందులోకి అడాప్ట్ చేయగలిగే స్కిల్ సెట్ కూడా ఉండాలి. మచ్ మోర్ దాన్ లిరిక్స్ మీద డెప్త్తో పాటు అది కళ్యాణ్ గారికి రెండూ ఉన్నాయి. ఓకే. సో అది చాలా మంచి వాల్యూ పెంచుతూ ఉంటుంది సాంగ్ వాల్యూ పెంచుతుంది. డెఫినెట్లీ చాలా హయ్యర్ వాల్యూ ఉంటుంది. అదే వన్ ఆఫ్ ది మెయిన్. ఇంకోటి జనరల్గా ప్రతి లిరిక్ రైటర్కి ఒక యూనిక్ కలర్ ఉంటుంది. ఆ యూనిక్ ఇది తెలుసుకోవడానికి ఇష్టపడతా. పదాలు వాళ్ళు వాడే విధానం కానీ వాడే విధానం బట్టే ఒక పాట నేను ముందే ఊహించుకుని ఉంటా కాబట్టి ఈ విధానానికి ఈ కలర్. వెంగి అని ఇంకొక అతను లిరిక్ రైటర్ ఉన్నారు. అండ్ సురేష్ బన్సెట్టి గారు చాలా చాలా ట్రిక్కీ అంటే ఫంక్ వైబ్లో జనాలకి బాగా రిజిస్టర్ అవ్వడానికి అతను అంటే అది జడ్జ్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఎప్పుడైనా కొత్త సాంగ్కి కొత్త ఆపర్చునిటీ వస్తే కొత్తగా ప్రూవ్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ ఇన్ ద సెన్స్ ఏదో ఉద్ధరిస్తున్నట్టు కాదు, ఏదైనా ఆపర్చునిటీయే కదా. ఏదైనా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చే న్యాచురల్ ఆపర్చునిటీ ఏదైనా ఆపర్చునిటీయే. సో న్యాచురల్గా ఒక కంపోజర్ లిరిక్ రైటర్ కొలాబరేటివ్ వైబ్కి ఫస్ట్ కంపోజిషన్ అయిపోతుంది కాబట్టి అతని ఆప్షన్ బెటర్గా ఉంటుంది లిరిక్ రైటర్ చాయిసెస్లో. మోస్ట్లీ నాకు అందరూ యాక్సెప్ట్ చేస్తూ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దేనికి అడ్డుపడకుండా సపోర్ట్ చేశారు, ఇచ్చారు. డెఫినెట్లీ దానివల్ల ఇప్పుడు భాస్కర్ భట్ల గారు మా ఇద్దరు కాంబినేషన్ చాలా హిట్స్ ఉన్నాయి. చైతన్య ప్రసాద్ గారు మా ఇద్దరిలో చెప్పకే అని మహాసముద్రం సాంగ్ ఉంటుంది. రంబా రంబా సాంగ్ కూడా బాగా రిజిస్టర్ అయింది. ఇన్ఫాక్ట్ అందులోనే నేను పాడాను ఆ పాట, రంబా రంబా సాంగ్. అవునా? రంబా రంబా నేను పాడా. ఓకే. మీలో మంచి సింగర్ కూడా ఉన్నారు, కాకపోతే మీరు మీలో ఉన్న సింగర్ని ఎక్కువ బయటకు తీసుకురావట్లేదు. నేను పాడాలని ఎప్పుడు అనుకోను, కాకపోతే నా పాట ఈ పర్టికులర్ కంపోజిషన్కి ఇంకా నా వాయిసే పర్ఫెక్ట్. ఇప్పుడు పాడడం చాలా మంది కంపోజర్స్ ప్రాపర్ గమకాలతో ప్రాపర్ విబ్రేటో కంట్రోల్తో పాడేస్తుంటారు. ఎందుకంటే బై డిఫాల్ట్గా ఇప్పుడు ప్రతి కంపోజర్కి కొంతమంది పాడలేకపోవచ్చేమో కానీ కొంతమంది మనసులో అయితే పాడుకుంటూనే ఉంటారు ప్రతి డీటెయిల్. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు కానివ్వండి, తమన్ గారు కానివ్వండి, వీళ్ళ కీరవాణి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ సాంగ్స్ బాగా ఉంటాయి. సో నేను మీ విషయంలో చూస్తే ఏంటంటే మీరు మంచి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు, కానీ చాలామంది వేరే సింగర్స్కి ఛాన్సెస్ ఇస్తున్నారు బాగా. అది చాలా మంచి విషయం, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ అంటే నేను కొలాబరేట్ అవుతున్నాం ప్రాపర్గా. సరే, మీ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే కొలాబరేట్ అవుతున్నారు. సో అయినప్పటికీ మీ సాంగ్స్ అంటే మీరు స్వతహాగా మీరు మంచి సింగర్ అయినప్పటికీ కూడా మీ సాంగ్స్ ఎక్కువ వినిపించట్లేదు, ఎక్కువ పాడను. అట్లీస్ట్ ఒక మూవీకి ఒక సాంగ్ ఇచ్చినా మీరు బాగుంటుంది కదా. అది ఒక్కోసారి ఒప్పుకోవాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ బట్టి కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఆల్మోస్ట్ 365 daysలో 360 days కోల్డ్ ఉంటుంది. ఒక రోజు ఉన్నట్టు రెండో రోజు ఉండదు గొంతు. సో మోస్ట్లీ అదొక కాంప్లికేటెడ్ డివిజన్. అందుకే ఎప్పుడు మాక్సిమం అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ సింగర్ రెస్పాన్సిబిలిటీ. నేను ట్యూన్ చేస్తున్నప్పుడు అయితే ప్రాపర్ పాడేసుకుంటా, లక్కీలీ అప్పుడు కుదురుతాయి. అప్పుడు కూడా కొంచెం చాలా సీరియస్ కేర్ తీసుకుని ఆ ట్యూన్ కంపోజిషన్ లిరిక్ సింగర్కి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడే మోస్ట్లీ ఒక 98% నేను పాడేస్తాను ఎక్స్ప్రెషన్స్ అన్నీ. ఎందుకంటే అది సింగర్కి ఉపయోగపడుతుంది, ఏ రకంగా చూస్తున్నారు కంపోజర్ ఈ పాటని అని అర్థమవుతుంది. గొంతుతో ప్రాపర్గా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని వాళ్ళు పాడే ప్రయత్నం చేస్తే వాళ్ళలో కూడా మేబీ ఏమైనా యూనిక్ బయటికి రావచ్చు. వాళ్ళు వేరే పాటలు పాడుతున్నారు, వేరే కైండ్ ఆఫ్ జానర్లో పాటలు పాడుతున్నారు. ఈ జానర్లో కూడా వాళ్ళకి ఇలా పాడితే బాగుండొచ్చు ఈ పాట, ఎందుకంటే నేను ప్రతి లేయరింగ్ వేసుకున్నాను, ఇన్స్ట్రుమెంట్ లేయరింగ్ అంతా. సో దాన్ని బట్టి పాడితే బాగుంటుంది కదా అని నేను ఇప్పుడు పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళు సపోర్టివ్గా పాడతారు, కొత్తగా వాళ్ళది కనబడుతూ ఉంటుంది వాళ్ళ గొంతు ఒక్కోసారి. ఓకే. మీరు జనరల్గా ఏంటి అంటే ఒక చిన్న విషయం ఇక్కడ, లైక్ అంటే మీరు ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి, కానీ ఆ మూవీస్ ఫ్లాప్ అవుతాయి. అంటే దానికి మీకు సంబంధం లేదు, ఇట్ ఈస్ కంప్లీట్గా అది బేస్డ్ ఆన్ డైరెక్టర్ అనమాట. కానీ అలాంటి టైంలో మీరు అనుకున్నంత గుర్తింపు రాలేదని ఎప్పుడైనా రిగ్రెట్స్ ఫీల్ అవుతూ ఉంటారా? చాలాసార్లు ఫీల్ అయ్యానండి. బట్ కాకపోతే ఒక్కటేంటంటే నేను ఎప్పుడైనా నా కంపోజిషన్సే నేను రెండోసారి వినడానికి మోస్ట్లీ ఇష్టపడను.
అవునా? జనరల్గా వినను, ఎందుకంటే ప్రతి కంపోజిషన్ అనేది ఒక వన్ ఇన్స్టెన్స్ యొక్క ఐడియా అది. ఓకే. రెండో ఇన్స్టెన్స్లో నేను అలా ఆలోచించాల్సిన అవసరం ఉండదు, ఇంకో రకంగా ఆలోచించవచ్చు. సో ఇది ఆలోచిస్తే ఈ వైబ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ముందు పాట బాగుంది, జనాలకు నచ్చుతోంది, ఓకే ఈ కైండ్ ఆఫ్ కలర్కే వెళ్దాం, బాగుంది కదా అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నామని కాదు, ఇదే బాగుంది కదా నాకు నేను అందుకే ఎప్పుడు నేను ఏం పని చేసినా ఆ పని ఇష్టపడను. ఇష్టపడకపోతే ఎలా ఉంటుందంటే అప్పుడే పుట్టినవాడు ప్రతి యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక రోజు ఒక గేమ్ ఆడతాడు, రెండో రోజు ఆ గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకో గేమ్ ఆడతాడు. అది ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఇవాల్వ్ అవుతున్నాడు మనిషి. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అనేది ఎక్కడ ఉండదు నా దృష్టిలో. ఎప్పుడు ఇవాల్వ్ అవడం అంటే డిఫరెంట్గా ఉండడం ముందు స్టేట్ నుండి. కానీ నార్మల్గా దేని మీదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఉంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు అది ఎలా వస్తే అలా తీసుకోవచ్చు అనుకుంటారా మీరు? అది కూడా ఎలా వస్తే అలా కాకపోతే ఒక్కటేంటి అంటే ఆడియన్స్ కూడా నేను ఎలా కొంచెం అంటే రిగ్రెట్ అయిన పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక పాట అనేది వినడానికి ఈ కాలంలో ప్రాక్టికల్లీ అది కూడా అవ్వదండి. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంటాయి. ప్రాపర్ ప్రమోషన్ పెట్టుకుని కంటెంట్, నేను అందుకే ఎప్పుడైనా ప్రొడక్షన్ కంపెనీస్కి రిక్వెస్ట్ చేసుకుంటూ ఎప్పుడూ ఉండేది, చేసిన పాట నేను చేశానని జనాలకి రీచ్ అయితే చాలు. ఓకే. బాగోవడం అనేది నా దృష్టిలో పాటకి ఎప్పుడు ఉండదు. ఆ ఒక పాట ఒక పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ కోసం కష్టపడి చేస్తే ఆ ఒక్క వ్యక్తికి రీచ్ అయింది అనుకోండి, కంపోజర్ చేసిన అటెంప్ట్, నేను నా ప్రకారం సక్సెస్ అయినట్టే. ఇప్పుడు మాస్ సాంగ్ క్లాస్ ఆడియన్స్కి ఎక్కదు, నేను మాస్ చేసి క్లాస్ వాళ్ళు వినలేదని బాధపడితే టైం వేస్ట్ అని. సో నేను ఎవరి కోసం, అది కూడా మాస్లో మళ్ళీ సబ్ ఫిల్టరింగ్ చేసుకున్నాను అనుకోండి, ప్రాపర్ ఈ వ్యక్తికి మాత్రమే. ఇప్పుడు ఒక RX100లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఆ రేర్ సిచ్యువేషన్, అందరికీ అదేం ఫేస్ చేయాలని అవసరం లేదు, కానీ అది రేర్ కాదు సార్, అది చాలా ఎక్కువ సిచ్యువేషన్ రీచ్ అవుతుంది. సో ఒక మాస్ ఆడియన్స్ ఉన్నారు. సో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే రేర్గా ఒక టార్గెటెడ్గా, ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న ఒక అమ్మాయి ఎవరో బాయ్ ఫ్రెండ్ కొట్టాడని బాధపడుతుంది. ఆ అమ్మాయి ఎలా గ్రో అయింది, ఆఫ్రికన్ కల్చర్ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎవడన్నా చంప మీద కొడితే ఎలా రియాక్ట్ అవుతారు. సో నేను మల్టిపుల్ పర్సనాలిటీగా జర్నీ చేయగలగాలి. చేస్తే ఆ ఒక్క అమ్మాయికే ఎక్కింది అనుకోండి నేను చేసిన పాట, తెలుగు సినిమా అయినా కూడా, ఆ ఆఫ్రికాలో ఉన్న అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి కనెక్ట్ అయితే నేను సక్సెస్ అయినట్టే లెక్క ప్రకారం. బట్ ఆ సక్సెస్ నేను లెక్కలోకి తీసుకోను, ఎందుకంటే లెక్కలోకి అంటే ఏదో రెక్లెస్ వైబ్ అని కాదు. అంటే సక్సెస్ అనేది ఎప్పుడు నేను అదే స్టేట్లో ఉంటే సక్సెస్ అనేది మ్యాటర్స్ అవుతుంది. అంటే ఒక సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతున్నాము అంటే ఏంటంటే ఆడియన్స్ కోసం అని ఎప్పుడు అందుకే ఆలోచించను, నా కోసం నేను ఆలోచించుకుంటా. కానీ అది ఆడియన్స్ పర్స్పెక్టివ్తో నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను వాళ్ళ జీవితంలోకి. సో అది నేను ట్రిక్కీగా ఫీల్ అయ్యి నేను క్వశ్చన్ చేసుకుంటున్న టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అని. రీచ్ అయినప్పుడు ఓకే ఎక్కింది, సో హ్యాపీ థింగ్. నేను ఏదో ఒక వైబ్లో వర్కౌట్ చేస్తున్నాను, అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి ఈ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాను నేను. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, నేను మళ్ళీ ఆ సిచ్యువేషన్ మీద ఉంటా, కానీ ఈ సాంగ్ ఆడియన్స్ ఇవేం పెద్ద ఆలోచించను, ఎందుకంటే అవి పెద్ద మ్యాటర్స్ అవ్వవు నా మైండ్కి. అందుకే ఇవన్నీ అసలు వీటన్నిటికన్నా మచ్ హయ్యర్ లేయర్ ఏంటంటే నేను చేసిన కంపోజిషన్ని నేను ఇష్టపడను. ఇష్టపడను అంటే కంపోజిషన్ చేయంగానే ఇంకా అది నాది కాదు అని అనుకోవడమే బెటర్ ఏమో అని అనుకుంటూ ఉంటాయి ఇప్పుడు నా లైఫ్లో. కానీ ఇలా అనుకోవడం కూడా రేర్ క్వాలిటీ ఏమో మీ సాంగ్స్ లాగా. లైక్ అంటే మేబీ అందరూ కూడా చాలా వాళ్ళు వర్క్ ఏదైనా చేశారు అంటే దాని గురించి ప్రతిఫలం అనేది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా, ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, వీటిని ఎలా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, నేనైనా ఎక్స్పెక్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఈ థియరీ బాగుంది. అంటే ఈ థియరీ ఎలా ఉందంటే ఓకే వర్క్ అయితే చేయాలి బట్ నో ఎక్స్పెక్టేషన్స్. ఏది ఫైనల్గా రిజల్ట్ ఏదొచ్చినా కానీ తీసుకోవడానికి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు రెడీగా ఉంటారనమాట పీపుల్. ఎక్స్పెక్టేషన్ అనే దానికన్నా ఎక్స్పెక్టేషన్ దీని సబ్సెట్. యాక్చువల్ లెక్క ప్రకారం ఏంటంటే నేను చేస్తున్న పనికి ఎంతో కొంత డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి, సో లైఫ్ లీడింగ్ ప్రాబ్లం ఉండదు. అట్లీస్ట్ నా మైండ్ రిజల్ట్ వైజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు చేసిన వర్క్ కి మీకు రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది వేరు, కాకపోతే ఏంటంటే దాని రిజల్ట్ గురించి నేను చెప్తున్నాను. అంతే, దానికి ఎక్స్పెక్టేషన్ వర్డ్ 100% సూట్ అవుతుంది అనుకుంటా. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అంటారా? పెట్టుకోవట్లేదు కదా, పెట్టుకోవట్లేదు కాబట్టి ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మీకు ఆ సాంగ్స్ గురించి పెద్ద రిగ్రెట్స్ లేవు. కానీ జనాలు ఫ్లాప్ అయిన మూవీ పాటలు వినకుండా ఉండే కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ కంపోజర్ కోసమైనా అట్లీస్ట్ అప్పుడప్పుడు
లేరు లక్కీలీ, ఎందుకంటే స్పాటిఫైలో కానీ అంతా. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవాలి అంటే గమ్ గమ్ గణేష్ ఆ మూవీ అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ అంత ఆడలేదు మూవీ. కానీ ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి మనం ఆ సాంగ్ పిచ్చిగా నచ్చేసావే అని ఒక సాంగ్ ఉండింది. ఆ సాంగ్లో ఆ మధ్యలో ఆలే ఆలే నేను చూస్తూ ఉంటే చాలే, అది మీరు చూస్తే కనుక ఎప్పుడైనా ఇన్స్టాలోకి వెళ్ళి ఏదైనా రీల్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆ సాంగ్ మీద ఒక రీల్ చేసేసి ఇన్స్టాలో పెట్టారు. అవును, మూవీతో సంబంధం లేదు కానీ ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది అంటే ఆ సాంగ్ మ్యూజిక్ విని అసలు తెలియని వాళ్ళు కూడా అసలు ఈ బిట్ ఎందులోది అని చెప్పేసి ఓపెన్ చేసి చూసుకున్న వాళ్ళు ఎంతోమంది, విని ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్కి ఫ్యాన్ అయిన వాళ్ళు ఎంతోమంది, అందులో నేను ఒక దాన్ని. థ్యాంక్ యూ. ఎవరో ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ పెట్టుకుంటే స్టేటస్లో హే మ్యూజిక్ భలే బాగుంది ఎందులో అనుకుని వదిలేసేసా ఫస్ట్ ఒకసారి. రెండోసారి ఇంకొకళ్ళు ఎవరో పెట్టుకుంటే ఎవరు ఇది సాంగ్ ఏదో రెగ్యులర్గా వినబడుతుంది ఏం సాంగ్ ఇది అని చెప్పేసి కింద క్లిక్ చేస్తే గమ్ గమ్ గణేష అని వచ్చింది. స్పాటిఫైలోకి వెళ్ళాను, సాంగ్ చెక్ చేశాను, విన్నాను. ఒకసారి వింటే సరిపోలే, 2-3 సార్లు విన్నా సాంగ్. చాలా బాగా అనిపించింది సాంగ్. వెంటనే ఆ ప్లేలిస్ట్లో అంటే ఫేవరెట్స్లోకి అది కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎలా కంపోజ్ చేశారన్నది నాకు తెలియదు కానీ మధ్యలో ఒక బిట్ వస్తుంది. అది ఎలా అంటే నేను తెలుగులో ఇప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ అసలు ఎక్కడ చూడలేదు. సంథింగ్ ఇట్ ఈస్ క్రేజీ అనమాట. సాంగ్ అంటే యూనిక్ సాంగ్ అనుకోవచ్చు దాన్ని. మీరు కంపోజ్ చేసే విధానం కానివ్వండి, దట్స్ వాట్ నేను దానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. అసలు ఏమీ నేర్చుకోలేదు అంటున్నారు, బట్ ఏమో చూస్తేనేమో అద్భుతంగా మ్యూజిక్ చేస్తున్నారు. ఎవరినైనా లిరిసిస్ట్ని కదిలించినా డైరెక్టర్స్ని కదిలించినా చైతన్ భరద్వాజ్ హీజ్ ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఇంకా ఒక్కటేంటంటే నేర్చుకోవడం అంటే జనరల్ యూట్యూబ్ అన్నిట్లో నేర్చుకోవడం కానీ అంటే స్పెసిఫిక్ ఈ మధ్య చాలా ట్యూటోరియల్స్ కూడా వచ్చేస్తున్నాయి అడ్వాన్స్డ్, వాళ్ళ నుండి టెక్నిక్స్ నేర్చుకుంటాం. ఎలాగో కంపోజిషన్ నేర్చుకోవడానికి నా దృష్టిలో ఏం ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనలో భావమే యూనిక్గా ఉంటే అదే యూనిక్గా కంపోజిషన్ రూపంలో బయటకు వస్తుంది. మీరు వర్క్ చేసిన మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అంటే లైక్ ఈ మూవీలో అన్ని సాంగ్స్ బాగా కుదిరాయి, మేబీ ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేదు, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి అనిపించిన మూవీ ఏంటి మీకు? ఫేవరెట్ మూవీ అంటే ఎంతసేపు అసలు ఇప్పటికిప్పుడు నాకు సినిమాలు ఏం చేస్తాను కూడా గుర్తుకు రావట్లేదు యాక్చువల్లీ, అది ఆలోచిస్తున్నాను. చాలా ఉన్నాయి. RX100, గుణా 369 నాకు ఇష్టం బాగా పాటలు. వేరే మనసుకి ఇది గరడం గరడం ఒక సాంగ్ ఉంటుంది, అది చాలా ఇష్టం. అండ్ ఆ మూవీ ఒకటి ఇంకా ఆలోచిస్తున్నాను. అండ్ వినరో భాగ్యం విష్ణు కదా నాకు చాలా ఇష్టం. అందులో మంచి వాల్యూ డ్రివెన్ కంపోజిషన్స్ చాలా ఉన్నాయి. చాలా. అండ్ మీ సాంగ్స్లో ఇంకొకటి సింగర్ కూడా, ఒక సింగర్ చాలా రిపీట్ అవుతూ ఉంటారు మీ సాంగ్స్లో. ఎవరున్నారు అంటే ఆల్మోస్ట్ లైక్ అనురాగ్ ఎక్కువ పాటలు పాడారు. ఎస్, అనురాగ్ కుల్కర్ని సాంగ్స్ నేను చాలా అంటే ఈ సాంగ్ చాలా బాగుంది ఎవరు పాడారు అని చెప్పి ఓపెన్ చేస్తే కింద అనురాగ్ కుల్కర్ని ఉంటారు. సో మేబీ మీరిద్దరూ ఏమన్నా అంటే లైక్ మీకు అనురాగ్ కుల్కర్నితో సాంగ్స్ మీరు కంపోజ్ చేసేదానికి సార్ ఇచ్చే వాయిస్కి బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందా మీకు? అంటే సపోర్ట్ ఎక్కువ. నేను జనరల్గా తీసుకునేది కంపోజర్కి సింగర్ సపోర్ట్ చాలా అవసరం. ఒక కొత్తగా ఏమైనా ప్రయత్నం చేయాలని ఎవరికి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా కంపోజర్స్, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి ఎప్పుడైనా, సింగర్ సపోర్ట్. అనురాగ్ చాలా సపోర్టివ్ నాకు, చాలా అట్మోస్ట్ సపోర్ట్. అనురాగ్ కపిల్ అన్నంతను ఇలా చాలామంది ఉన్నారు సింగర్స్. యాక్చువల్లీ అందరితో నేను జనరల్గా ఇప్పుడు కారుణ్య గారు కూడా పాడుతున్నారు, కొన్ని పాటలు పాడారు. కారుణ్య గారితో నాకు ఒక చిన్న విషయం నేను మీ దగ్గర క్లారిటీ తీసుకోవాలి. కారుణ్య గారు పాడే సాంగ్స్ అంతా ఒక టైప్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇది సదాశివ సన్యాసి సాంగ్ ఉందనుకోండి, అదొక డిఫరెంట్ సాంగ్. కానీ మీరు కారుణ్య గారిని తీసుకెళ్ళి వాసవ సుహాస పాడిద్దామని ఎలా అనుకున్నారు? అంటే వాసవ సుహాస అనేది డిఫరెంట్ సాంగ్, ఈ సాంగ్ ఒకటి డిఫరెంట్, కలేజా సాంగ్ డిఫరెంట్. రెండు కూడా మీరు ఈ సాంగ్ ఇస్తారు చాలా బాగా సక్సెస్ఫుల్గా అవుతుంది అని కారుణ్య గారి విషయంలో ఎక్స్పెక్ట్ చేశారా? నేను గొంతు చాలా యునీక్ గొంతు కారుణ్య గారిది. సో కారుణ్య గారి గొంతుని నేను ఊహించుకోగలిగాను ఈ పాటకి. కాబట్టే నాకు తర్వాత అర్థం కాలేదు ఏంటి ఈ సాంగ్ కారుణ్య గారు పాడారా అని చెప్పి. ప్లస్ అవుట్ స్టాండింగ్ సింగర్, మంచి క్లారిటీ ఉంటుంది, పదాల చెప్పే పాడే. యుగుల మధుసూదన మదన మహిమగిరి అసలు టక 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 బల్లే వెళ్తుందండి సాంగ్ మటుకు. అంటే మేబీ రోజు విని 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 ఆ సాంగ్ లిరిక్ కూడా చాలా ఛాలెంజింగ్ అది యాక్చువల్లీ. ఇప్పుడు తరారరర తరరారరారరిరా తరర తరిరారరిరారా తారరరి తరారెరారరిరా తరెరారెరారరా అన్న తత్కారం కౌంటే వినడానికి భయంగా ఉంది. తనాన అంత టైట్ కట్ ఉన్నప్పుడు
పదాలు ఎంత క్లియర్గా ఉండాలి, ఎంత ప్రాపర్గా మీనింగ్ఫుల్గా ఉండాలి, అదొక రెస్పాన్సిబిలిటీ 100% కళ్యాణ్ గారు చాలా బాగా క్రాక్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆ పాట నేను జనరల్గా ట్రాక్ పాడేస్తాను. ఏ సింగర్ వచ్చినా ట్రాక్ పాడుతూ ఉంటా ప్రాపర్గా విత్ అన్ని డీటెయిల్డ్ ఎమోషన్స్ అని పాడడానికి ట్రై చేస్తా. సో అది కొంతవరకు ఇప్పుడు కారుణ్య గారికి పంపించాను ఆ పాట. పంపించగానే చాలా ట్రిక్కీగా ఉంది కంపోజిషన్, అది తత్కారం కౌంట్ కూడా చాలా టైట్గా ఉంది, పర్ఫెక్ట్ రిథంలో పడాలన్నమాట వెనకాతలు, అంతే టైట్ ప్యాటర్న్ ఉంది అక్కడ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అతను పాజిటివ్గా తీసుకుని వచ్చి వార్మప్ సెషన్స్ అయ్యాయి చాలా. ఇప్పుడు కారుణ్య గారు చాలా సీనియర్ లెక్క ప్రకారం ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, నేను చాలా జూనియర్ కింద, ఆల్మోస్ట్ లైక్ 8 మూవీస్ చేశాను అంతే. సో అలాంటిది అతను అంత కూర్చుని నేను ప్రతి డీటెయిలింగ్ చెప్పిన ఓపిక్గా తీసుకుని పాడడం, అది చాలా అదే అంత కొలాబరేటివ్ అండి. ఇక్కడ అంతా ఏంటంటే సింగర్ అనే వ్యక్తి, లిరిక్ రైటర్ అనే వ్యక్తి కంపోజర్కి ఎప్పుడైతే కొలాబరేటివ్గా ఇష్టపడి వర్క్ చేస్తారో, ఇదేదో ఒక జాబ్లా కాకుండా ఆ పాట వర్కౌట్ అవుతుంది, నేను నమ్ముతా ఇప్పుడు. అది కంపోజర్గా నేను బెటర్ క్లారిటీ నేను ఇవ్వలేకపోతే మళ్ళీ ప్రాబ్లమే. ఎప్పుడైనా అంతే, స్టోరీ క్లారిటీ చెప్పలేదు అనుకోండి డైరెక్టర్, కంపోజర్ అయినా డిఓపి అయినా ఎవరైనా చేయలేరు. అలా కంపోజర్ క్లారిటీగా చెప్తే లిరిక్ రైటర్ సింగర్ అనే వాళ్ళకి మచ్ బెటర్, ఈజీ అవుతుంది, ఛాలెంజింగ్ అవ్వచ్చు. అంటే ఇంత డీటెయిల్గా అడుగుతున్నారు ఏంటి అని, బట్ ఛాలెంజింగ్ అయినా ఒక డైమెన్షన్లో అందరూ జర్నీ చేస్తారు అట్లీస్ట్. నెక్స్ట్ కమింగ్ విశ్వం ఎలా ఉండబోతుంది? విశ్వం డెఫినెట్లీ అసలు చాలా పెద్ద ఆపర్చునిటీ నాకు వచ్చింది. డెఫినెట్లీ శ్రీను వైట్ల గారు లాంటి పెద్ద డైరెక్టర్ తోటి మీరు మూవీ చేయబోతున్నారు. అఫ్ కోర్స్ మీరు ఇప్పటివరకు మంచి డైరెక్టర్స్తో మూవీస్ చేసినప్పటికీ కూడా శ్రీను వైట్ల గారు అనే ఆయన మంచి ఇండస్ట్రీకి పెద్ద హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్. ఆయనతో మీరు వర్క్ చేయడం మీకు అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమో? డెఫినెట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్లస్ ఇంకొకటి, శ్రీను వైట్ల గారికి ఒక స్టైల్ ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి ఛాలెంజింగ్, చాలా కష్టం ఆ స్కోర్ను హ్యాండిల్ చేయడం. కానీ అలాంటి ఒక పెద్ద బాధ్యత నాకు ఇవ్వడం. గట్టిగా రావాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే, లైక్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే హీరో కానీ హీరో హైలైట్ అవుతూ ఉంటాడు అక్కడ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ ఫన్ ఉంటుంది, మూవీ అవుట్ స్టాండింగ్ ఫన్ ఉంటుంది. షోర్ట్గా ఇది ఆడియన్స్కి నచ్చుతుంది. అయితే ఆ రెస్పాన్సిబుల్ జాబ్ మ్యూజిక్ పార్ట్లో నేను హ్యాండిల్ చేస్తూ ఉండడం ప్రాసెస్ చాలా థ్రిల్లింగ్గానే ఉంది. అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే శ్రీను వైట్ల గారి స్టైల్, ఏదైతే ఆ పంచెస్ టైమింగ్ కానీ ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. అది నా కైండ్ ఆఫ్ స్టైలైజేషన్లో మ్యూజికాలిటీ ఒక్కొక్క కంపోజర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి రెండుని మ్యాచ్ చేయడం అనేది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రతి సినిమాకి కొత్త ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. బట్ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న డైరెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇవ్వడం ఇంకా మచ్ హైయర్ రెస్పాన్సిబిలిటీ. కానీ శ్రీను వైట్ల గారితో వర్క్ చేయడం అంటే, లైక్ ఆయన చాలా సీనియర్ కదా ఇండస్ట్రీలో. సో మీరు యూఆర్ టూ యంగ్, మొన్న వచ్చారు మీరు. సో మీకు ఆయనతో అసోసియేట్ అయ్యి వర్క్ చేయడం అంటే టఫ్ టాస్క్ లాగా ఏమైనా అనిపించిందా? అసలు ఏం లేదండి, అసలు చాలా సపోర్టివ్. అసలు నేను ఒక వర్షన్ ఏమైనా చేసినా కూడా అది కనెక్ట్ అవ్వట్లేదు కదా, ఏదో ఒక జనరల్గా ఎలా ఉంటుందంటే సింక్ ప్రాసెస్ ఒక స్టైల్ ఉంటుంది కదా, ప్రాసెస్లో కూర్చొని చాలా ఓపిక్గా చెప్పడం, ఇష్టపడి చేస్తున్నాను అన్న పాయింట్ తెలుసుకుని చాలా అంటే కంఫర్ట్ జోన్ నాకు మెయింటైన్ చేస్తున్నారు. ఏం చెప్తాను, చాలా సపోర్టివ్ అండి అతను, చాలా అంటే ఫ్రెండ్లీగా అవుతున్న ప్రాసెస్ అస్సలు లేదు, చాలా సరదాగా అవుతుంది ప్రాసెస్ అంతా. ఓకే, సో ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు అంటే విశ్వం? ఎప్పుడు మ్యూజిక్ మేము సాంగ్స్ బయటకి ఎప్పుడు? సాంగ్స్ అయితే అయిపోయాయి, అంటే అయిపోయింటే ఇంకా మాస్టరింగ్ సింగర్స్ పాడించే ప్రాసెస్లో ఇంకా ఉంది. ఓకే, చాలా బాగా వచ్చాయి పాటలు కూడా, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఆడియన్స్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారని. మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. చైతన్ భరద్వాజ్ గారి నెక్స్ట్ సాంగ్స్ ఎప్పుడు, ఆల్బమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇందులో మాస్ సాంగ్ ఉంటుంది. మాస్ సాంగ్ డెఫినెట్లీ ఆడియన్స్కి హాంట్ చేయగలిగే నెంబర్ ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ నా స్టైల్లో నేను ట్రై చేసిన కైండ్ ఆఫ్ జానర్ ఇది. బికాజ్ ఏంటి అంటే మీ సాంగ్స్ అంతా చాలా క్లాసీగా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ క్లాసీ అని కూడా కాదు, ఇట్ ఈస్ సమ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ మీ సాంగ్స్ తోటి. కాకపోతే మీ దగ్గర నుంచి కంప్లీట్గా ఒక ఊర మాస్ ఊర నాట్ అనేవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ హరోం హరా ఊర నాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్డే మూవీ. అవునా? యా, మూవీ అంతే. సాంగ్స్ స్కోర్ విషయంలో సంభవం నాకు ఆ బెటర్ ఆపర్చునిటీ వచ్చింది అక్కడ ఒక పర్టికులర్ సెక్షన్ హ్యాండిల్ చేయడానికి. అంటే ఆపర్చునిటీ అనేది చాలా రేర్. ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ జానర్స్లో అలవాటు పడిన ఒక కంపోజర్ని ఇంకో డిఫరెంట్ జానర్ తీసుకురావాలంటే డైరెక్టర్ చాలా స్కిల్ సెట్ ఉండి నమ్మకం ఉండగలగాలి డైరెక్టర్కి.
అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా హరోం హరా ఎలా అయితే కొంచెం ఆడియన్స్ అందరూ పాజిటివ్గా తీసుకున్నారో, ఈ విశ్వం మూవీలో శ్రీను వైట్ల గారు నన్ను పెట్టుకున్న ప్రాసెస్ కొన్ని యూనిక్గా కోరుకున్న ఎసెన్స్ ఉంది అతను నా దగ్గర నుంచి. అదైతే బయటకు వచ్చింది. అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో అందులో మళ్ళీ ఇది ఓవర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఒక సాంగ్ ఉంటుంది. అది సాంగ్స్తో మేబీ నేను బెటర్గా పోర్ట్రే అవుతానేమో. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా, ఎందుకంటే ఏ ఆడియన్ అయినా కానీ ఫస్ట్ సాంగ్స్ వినడం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఎఫ్ఎంలో కానివ్వండి, ఏదైనా ఏదో ఒక యాప్లో ఒక సాంగ్ వినబడింది అంటే ఈ సాంగ్ కోసమైనా మూవీ చూడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో మీ మూవీస్లో మీరు చేసిన ప్రతి మూవీలో కూడా, ఈవెన్ మన్మధుడు 2లో కూడా మీరు ఇందాక చెప్పిన ఆ 2 సాంగ్స్ వల్ల కూడా చాలామంది మూవీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ మీ. అవును, థ్యాంక్ యూ. అంటే కొన్ని సాంగ్స్ మమ్మల్ని మూవీ దాకా తీసుకొని వెళ్తాయి. మూవీ ఎలా ఉంది అని ఆలోచించే కంటే కూడా ఈ సాంగ్ చూడడానికి మూవీకి వెళ్ళాలి అంటే ఈ సాంగ్ ఎంత ఫీల్ ఉంది, మూవీలో ఈ సాంగ్ ఏ రకంగా ఉంటుంది, రేపు ఎప్పుడో ఓటీటీలో వచ్చినప్పుడు ఆ టీవీలో చూసిన దానికి థియేటర్కి వెళ్ళి అంత పెద్ద స్క్రీన్ మీద చూసిన దానికి డిఫరెన్స్, ఆ ఇష్టమైన సాంగ్ని అక్కడ చూసే ఫీల్ వేరు కదా. ఈవెన్ హరోం హరా కూడా ఎంబీలో కేవలం ఆ టైటిల్ సాంగ్ కోసం వెళ్ళి చూసి జ్ఞాన్ సాగర్ గారికి అక్కడ ఉండి కూడా నేను మెసేజ్ చేశాను, ఇన్ థియేటర్ అండి, బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ఐ కేమ్ టు మూవీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అది చాలా సపోర్ట్ అండి. ఇదే బేసిక్గా ఈ ఫీల్డ్లో ఏది స్టార్ట్ ఏదండి అనేది తెలియదు కదా, జనాల పర్స్పెక్టివ్తో వచ్చే రెస్పాన్సే చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అండ్ మంగళవారం మూవీకి కూడా ఫస్ట్ అసలు మీరే మ్యూజిక్ కంపోజర్ అన్నారు. యా, ఇన్ఫ్యాక్ట్ 2 సాంగ్స్ ఫిగర్ అవుట్ చేసాము, బట్ తర్వాత డైరెక్టర్ ఆప్షన్ అతను అనుకున్నారు. ఓకే, కానీ కొన్ని మూవీస్ మీ దాకా వచ్చి రాత్రికి రాత్రి సారీ సార్ మీరు కాదు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి వెళ్ళిపోయిన మూవీస్ ఉంటాయా? అంటే అడ్వాన్స్ కూడా ఇచ్చి. లేదు, ఇది కూడా ఓన్లీ అదేదో చెప్పుకోవాలంటే ఆ కేసులో ఓన్లీ మంగళవారం వస్తుందేమో, బట్ స్టిల్ మంగళవారం కూడా ముందు నుంచి కూడా అతను కాంతారా కైండ్ ఆఫ్ వైబ్ ఇష్టపడ్డారు. ఆ సినిమాకి కూడా అది అవసరం, ఇన్ఫ్యాక్ట్ స్కోర్లో కూడా. బట్ అది చాలా బాగా క్యాప్టివేటివ్గా హ్యాండిల్ చేశారు అతను మ్యూజిక్ కంపోజర్. బట్ డైరెక్టర్ కోరుకోవడం అనేది ఒక డైమెన్షన్లో అది అవసరం, ఆ సినిమాకి అది అవసరం. కాబట్టి నేను అందుకే ఎప్పుడు డైరెక్టర్ని, నేను కూడా ఒక్కోసారి డైరెక్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ స్పెసిఫిక్ మూవీకి ఈ పర్టికులర్ కంపోజర్ అయితే బాగుంటుంది కదా, ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి కంపోజర్, చనిపోయి ఉండమో లేకపోతే మిస్ అయ్యి కాంటాక్ట్ తెలియపోవడమో ఉండి ఒక ట్రిబ్యూట్లా అనుకుంటే ఒక కంపోజర్ వేరే కంపోజర్కి ఆ స్టైల్ ఆఫ్ అప్రోచ్ని చెయ్యి అని అడగచ్చు. జనరల్గా కంపోజర్ బతికే ఉన్నారనుకోండి ఒక కేసులో, ఆ కంపోజర్తో వెళ్ళడమే బెటర్ ఆప్షన్ అనుకుంటాను నేను కూడా. ఆర్ లేకపోతే సేమ్ అదే అవసరం లేదు, ఒక కొత్తగా ఏమన్నా యూనిక్గా నేను ఎక్స్ప్లోర్ చేసి, అంటే అది కూడా చాలామంది డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఏదైనా కానీ మేము చూసినంత ఈజీగా లోపల ఏం జరగదని మాకు కూడా తెలుసు, చాలా ఉంటాయి కదా. అవును, నేను అవన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటాను. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ లిటరల్లీ ఎలా ఉంటుందంటే, నాకు వచ్చింది అనుకోండి ఒక ప్రాజెక్ట్ వస్తే ఆనందం, లేకపోతే ఒక ఆనందం. అదేంటి? ప్రాజెక్ట్ వస్తే ప్రాజెక్ట్ మీద ఎక్స్ప్లోర్ చేద్దామని ఆనందం, ప్రాజెక్ట్ లేకపోతే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతాను ఇండివిజువల్గా ఇంట్లో కూర్చుని, నాకు నేను సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఎక్స్పీరియన్స్, నా మైండ్లో ఏదో ఒక ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనుకోండి ఏదో కొత్త విషయాన్ని, దాని మీద నేను కూర్చుంటూ ఉంటా. అంటే ఈ కాలంలో ఎలా అయినా బతకచ్చు, ఎండ్ ఆఫ్ ది డే వెరీ సింపుల్గా బతికినా కూడా ప్రాక్టికల్గా మన మైండ్ ఎంత ఆనందంగా ఉన్నది అనేది మ్యాటర్. 100%. అంటే కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు కూడా లోపల ఇన్నర్ అంటే ఆ హ్యాపీనెస్ అనేది లేని వాళ్ళు ఎంతోమంది, ఇలా మీలాగా కూర్చొని అదే సీట్లో చెప్పిన వాళ్ళు ఎంతోమంది, అంటే చాలా పెద్ద డైరెక్టర్స్ అయినప్పటికీ, చాలా పెద్ద యాక్టర్స్ అయినప్పటికీ వీఆర్ నాట్ హ్యాపీ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే ఇన్నర్ పీస్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని సీరియస్గా ఎప్పుడు తీసుకోవడానికి ఇష్టపడండి. అంటే అప్పటికప్పుడు ఏమన్నా చిన్న డిస్కషన్స్లో ఏమన్నా చికాకు వచ్చినా ఆ చికాకు తగ్గడానికి కూడా పార్టీ చేసుకునే టైప్ నేను. అంటే నా యాక్చువల్ మైండ్ సెట్లో అలా ఉంటుంది అనమాట. కంప్లీట్లీ నేను స్విచ్ అయిపోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఒక లైఫ్ అనేది ఒక సెకండ్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక పరిచయం అయింది అనుకోండి, రెండో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పరిచయం ఉండకపోవచ్చు. అది సీరియస్గా తీసుకుంటూ కూర్చుంటే మనం మనుషుల వైపుగా కన్వర్ట్ అయినట్టు, అంటే అవతల వాడు గాలి ఇటు వీస్తే అటు తిరిగినట్టు అవుతుంది. సో నాలా నేను ఉంటూనే ఎప్పుడు నన్ను ఎక్స్ప్లోర్ చేసుకుంటే, నేను నమ్మేది ఏంటంటే నా వర్క్ నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఆపర్చునిటీ రావడం వల్ల డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మెయిన్గా ఆఫ్ కోర్స్ క్రియేటివ్ సైడ్ ఉంటారు కాబట్టి డైరెక్టర్ ఆలోచించుకోగలగాలి, ఈ పర్టికులర్ కంపోజర్ హ్యాండిల్ చేయగలుగుతారా ఒక సినిమాని అని. ఆ నమ్మకమే డ్రైవ్ చేస్తుంది. ఇది జనరల్గా ఎలా ఉంటుంది అంటే, ప్రజెంట్ ప్రాక్టికల్ సిచ్యువేషన్లో
ఒక పేరు ఎవరికైనా వర్కౌట్ అయింది అనుకోండి, ఒక పేరు, ఆ పేరు డ్రివెన్గా వెళ్ళాలి, మార్కెట్ అవుతుంది, అనలిటిక్స్ కొన్ని ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి కొంతమందికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఓన్ చాయిసెస్ అనేది. అవి కూడా మిస్ అవుతాయి. ఆ రీజన్స్ కూడా మళ్ళీ బాధపడుతున్నాం అనుకోండి, టైం వేస్ట్ అనే యాక్టివిటీ. ఎందుకంటే ఆ బాధపడడం వల్ల రిగ్రెట్ ఫీలింగ్, అంటే నేను ఎందుకు చేయలేకపోయానని ఒక ఉండిపోతుంది కదా మైండ్లో. అది మనం చేయగలిగే పని మనం చేయాలంతే, అంతకని ఎక్కువ ఆలోచించిన టైం వేస్ట్. ప్లస్ డైరెక్టర్సే మన దగ్గరికి ఇష్టపడినప్పుడు కాంటాక్ట్ అవుతారు, ఈ అబ్బాయి చేయగలుగుతాడు అని. నేను అదేమీ పెద్ద ప్రాబ్లం అనుకోండి. డైరెక్టర్స్ చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసుకునే యాక్టివిటీస్ కూడా ఈ మధ్యకాలం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నారు డైరెక్టర్స్. చాలా బాగుంది. అంటే ఆలోచన విధానం, ఆలోచించే ఆ విధానం చాలా నీట్గా. అంటే అటు వాళ్ళకి కష్టం కలగనివ్వట్లేదు, ఇటు మీరు ఎక్కువ కష్టపడట్లేదు లోపల. అంతే కదా, ప్రాక్టికల్లీ ప్రపంచం అంతా ఉద్ధరించాలంటే కష్టం. ఒక సినిమాకి ఒకటే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఓ డైరెక్టర్ ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? దానికి కూడా బాధ లేదు కదా పాపం. అంతే కదా. అంతే. అంటే ఒక టైంలో రాజ్ కోటి అని చెప్పేసి ఇలాంటి కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఇండివిజువల్ గానే ఉన్నారు కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్. ఇంకా ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా జనరల్ గా చాలా మంది ఇప్పుడు స్కోప్ పెరిగిందండి. మ్యూజిక్ కూడా గేమ్ ఆడియో కంపెనీస్ కి మ్యూజిక్ పిచ్ చేసుకోవచ్చు. వేరియస్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ది డే ఫీల్డ్కి వచ్చిందే, ఫీల్డ్ అని కాదు, ఆ క్రియేటివ్ వాటిలోకి దిగిందే ఆనందంగా ఉండడం కోసం. ఆ ఆనందం పోయే సినారియోని మనమే తెచ్చుకున్నాం అనుకోండి, ఆ కళ కొన్ని రోజులే ఉంటుంది మన దగ్గర, ఇంక ఇంట్రెస్ట్ పోతుంది. ఏం చేస్తానులే, ఇంకా వీళ్ళు ఛాన్సులు ఇవ్వట్లేదు, నేను వర్కౌట్ చేసిన, ఇలా అనుకుంటూ కూర్చోవడం తప్ప ప్రాక్టికలీ దాని వెనకాతల రీజన్స్ ఓన్లీ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఒకటే కాకపోవచ్చు. మేబీ ఏమంటారు, ఆబ్లిగేషన్స్ అవ్వచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి కదా జనరల్గా. అది తప్పు కూడా అనలేము, ఎందుకంటే ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్కి. డైరెక్టర్ ఆపర్చునిటీ కోసం కష్టపడినప్పుడు ఆ రిలేషన్ అనవసరంగా అంత సీరియస్గా తీసుకోకూడదు. బ్యాడ్ చేసుకునే అంత అవసరం నాకు ఎప్పుడు రాదు కూడా, ఇద్దరు రాదు కూడా ఎప్పుడు. ప్రతి క్రియేటర్కి అంటే క్రియేటివిటీ క్రేవింగ్స్ కొన్ని ఉంటాయి. లైక్ అంటే కొంతమందికి అంటే ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఎక్కడికైనా దూర ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూర్చొని సంథింగ్ ఆలోచించుకొని అలా చూసి, కొంతమందికి ఏమో ఒక వ్యూ చూసుకుంటూ, కొంతమందికి ఏమో ఏదైనా ఒక స్వీట్ తినుకుంటూ. సో మీ క్రియేటివ్ క్రేవింగ్స్ ఏంటి? ఒక కంపోజిషన్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా ఏ పని చేస్తూ ఉంటారు? నా రూమ్ నీట్గా పెట్టుకుంటా. నా రూమ్ని ఎప్పుడు నీట్గా పెట్టుకొని కొత్త గ్యాడ్జెట్స్ కొనుక్కుంటాను. నా గ్యాడ్జెట్స్ నేను ఇన్వెస్ట్ చేసిన కూడా చాలా ఎక్కువ మ్యూజిక్ మీద. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, మ్యూజిక్ రిలేటెడ్ అవ్వచ్చు. అది కూడా ఎందుకు చేస్తున్నానో కూడా తెలియదు, కానీ యాక్చువల్గా అంత ఉండకూడదు కూడా. ఇన్వెస్ట్మెంట్ అంత ఫ్యాక్టర్ పెంచుకున్నా మించి ఎక్కువ ఖర్చు పెడతారా? అది కూడా ఏంటంటే మనీ కూడా అంత సీరియస్గా ఇంపార్టెంట్గా తీసుకోను ఎప్పుడు నా లైఫ్లో. ఎందుకంటే మనీ అనేది డ్రైవ్ చేయకూడదు మననే అనుకుంటా ఇప్పుడు. అఫ్కోర్స్ కొంత బేసిక్ డబ్బులు ఉంటే అవన్నీ కబుర్లన్నీ ఇవన్నీ కరెక్ట్, బట్ అవి లేకపోతే మేబీ కొంచెం స్ట్రగుల్ అవసరం డెఫినెట్లీ. కానీ నాకు లక్కీలీ మా పేరెంట్స్ సపోర్ట్ చాలా మొదటి నుండి ఉంది. వాళ్ళు అసలు ట్రెమెండస్ సపోర్ట్. వాళ్ళు లేకపోయింటే మేబీ, అంటే నేను జనరల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మ్యూజిక్ కూడా ఇప్పటికీ కప్ ఆఫ్ టీ కాదనుకుంటూ ఉంటాయి ఇప్పటికి కూడా నాది. ఇప్పుడు ఈ ఫీల్డ్లో నాకేం ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకోండి, మ్యూజిక్ చేస్తూనే ఉంటా, కాకపోతే ప్రైవేటైజ్గా చేస్తాను. బట్ ఇంకొక ఫీల్డ్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమైనా ఉంటుందా, ఇంకో పెద్ద వ్యక్తి ఎవరో ఒకళ్ళు నాతో కొలాబరేట్ అవ్వగలిగి, అది వేరే ఫీల్డ్లో. ఇప్పుడు మేము ఐటీ రిలేటెడ్ ప్రోడక్ట్ కూడా చేస్తున్నాం. సో ఏమనుకుంటానంటే ఇవల్యూషన్ అనేది మన మైండ్ ఎప్పుడు ఆపుకోకూడదు ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల. ఎందుకంటే ఈ టైంలో 1 yearకి ఎన్నో డిఫరెంట్ థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నారు, అంత స్పీడ్గా, అంత టెక్నాలజీ అవ్వచ్చు, మ్యూజిక్ క్రియేటివిటీ అవ్వచ్చు. సో అందుకని వీటన్నిటికీ ఇలాంటి మైండ్ ఉన్న వాళ్ళకి చాలా కాస్ట్లీ లైఫ్ అయిపోతుంది వాళ్ళ సెటిల్మెంట్ కూడా అంత స్లోగా వెళ్తూ ఉంటాయి జనరల్గా. మీ దృష్టిలో మనీ ఇస్ నాట్ ప్రయారిటీ, ప్యాషన్ అనేది మనీ ప్రయారిటీయే. మనీ కాకపోతే ఆ సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం చేసే పనికి కూడా డబ్బులు వస్తూ ఉంటాయి కదా, సో మరీ రాకుండా ఏమి ఉండవు, దానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకోగలగాలి. కాకపోతే కంప్లీట్ గా మనీ మాత్రం మిమ్మల్ని డ్రైవ్ చేయాలి అని మాత్రం మీరు మనీ కోసం అన్నట్టుగా చేసుకుంటే ఏమవుతుందంటే హ్యాపీనెస్ అనేది ఎక్కడో మిస్ అయిపోతూ ఉంటుంది. అది చూసాను చాలా మంది పర్స్పెక్టివ్ కూడా. అది మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడం, అలాంటి మైండ్ సెట్లో ఉండడం, ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఏ వర్క్ చేసినా. ఎండ్ ఆఫ్ ది డే ఆనందం లేకపోతే ఇంకా వర్క్ ఎందుకు, వాల్యూ ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఎలా అయినా బతకచ్చు, అందులో మనకి ఇంత చిన్న జాబా ఇంత పెద్ద జాబా అనుకోకుండా ఉంటాయి. అంటే కోరికలు తక్కువ ఉండాలండి, కోరికలు తక్కువ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఈ జనరేషన్లో మీరు అంటే ఇలా ఉండి మీరు ఇంత ఫిలాసఫీ మాట్లాడుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లైక్ అంటే మేబీ బుక్స్ బాగా చదువుతారా? లేదు, బుక్స్ చాలా, అంటే ఇవన్నీ బేసిక్గా మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడే ట్రిగ్గర్ అవుతాయి. మేబీ ఇదేనా అనుకుంటా ఎక్స్ప్లోర్ చేసుకోవడం. అంతేనా?
మీరు ఇందాక నార్మల్గా చెప్పారు నాకు ఇంటర్వ్యూ బిగినింగ్లో, అంటే వైజాగ్ అనేది నెక్స్ట్ ఏమీ ఉండదు సముద్రమే అని చెప్పేసేసి. సో మేబీ ఆ సముద్రం చూస్తూ మీరు కూర్చొని మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టున్నారు బిగినింగ్ నుంచి కూడా. మా గ్రాండ్ పేరెంట్స్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను. మా అమ్మ వాళ్ళు కూడా, అదే మా అమ్మ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు. సో వాళ్ళు నాకు స్కూలింగ్ టైంలో కూడా చాలా, నాకంటూ ఒక సెపరేట్గా ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో నా ప్రపంచంలో నేను బతుకుతూ ఉండేవాడిని ఎక్కువ శాతం. ఓకే. చాలా తక్కువ మాట్లాడుతూ మనుషులతో. నాతో నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకునే యాక్టివిటీకి అదే సరౌండింగ్స్ చాలా మ్యాటర్స్. తల్లిదండ్రులు మ్యాటర్స్, ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు మ్యాటర్స్. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్. మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మా మామయ్యలు, పిన్ని అందరూ వీళ్ళ సపోర్ట్. ఒక హెల్దీ ఫ్యామిలీ మీ చుట్టూరా ఉంది. డెఫినెట్లీ. సో అందరి గురించి చెప్తున్నారు, మీ వైఫ్ గురించి? అదే నేను స్కూలింగ్ నుండి చెప్పిన కేసులో అందరి గురించి చెప్పా. స్కూలింగ్ టైంలో అప్పుడు నా స్కూలింగ్ కేసులో చెప్పా. నాకు డెఫినెట్లీ చాలా సపోర్టు నా వైఫ్, మా పేరెంట్స్, వైఫ్ అందరూ. ఇలాంటి ఫీల్డ్లో నేను వచ్చినప్పుడు ఒక రోజు మంత్లీ ఇంత శాలరీ కింద రావు. ఒక్కోసారి వర్కౌట్ అయిన సాంగ్స్, ఆపర్చునిటీస్ అనే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. మా ట్రెమెండస్ సపోర్ట్. మనీ కూడా రావనుకుంటా. మనీ అనేది ఐటీ ఎంప్లాయీ లాగానే బెటర్గానే, జనరల్గా ఒక యావరేజ్ ఐటీ ఎంప్లాయీ కన్నా బెటర్గానే వస్తాయి డబ్బులు. అదే మనం ద వే వీఆర్ అడాప్టింగ్ అవర్సెల్స్ అనేది మ్యాటర్ ఒక లైఫ్ స్టైల్కి. నేను లైఫ్ స్టైల్ చాలా నా ఏరియా మటు బాగా పెట్టుకుంటే గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను అంతే. నా వైఫ్ కానీ, మా న్యూ బార్న్ కిడ్ 6 years కిడ్, సో వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతాయి. ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం, మా పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు. సో నాకు చాలా ప్రెజర్స్ ఒక్కోసారి వస్తూ ఉంటాయి. సో సపోర్టివ్గా ఉండడం వైఫ్ కానీ, ఇవన్నీ ప్రాక్టికల్లీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ పాపం నా కోసం అడ్జస్ట్ అవ్వడం, ఇవన్నీ ఏంటంటే నేను కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఎప్పుడు ఇరిటేటెడ్గా ఉండకూడదు లైఫ్లో. సో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నేను ఇరిటేట్ అయ్యి నా లైఫ్ని స్పాయిల్ చేసుకుని నా వల్ల ఇంకో 10 మంది ఎఫెక్ట్ అవ్వకూడదు ఇండైరెక్ట్గా కూడా. సో సపోర్టివ్గా అందరూ సపోర్టే. అందుకే అంత సపోర్ట్ ఉన్నా కూడా సపోర్ట్ ఉంటూనే మినిమల్ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆనందంగా ఉండొచ్చు. సో బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు. అదృష్టం. అది అదృష్టం ఇన్ ద సెన్స్ అదే ఇందాక చెప్పినట్టే ఏది సీరియస్గా తీసుకోకూడదు లైఫ్లో. ఫ్లోలో, నా మైండ్ ఫ్లోలో వెళ్ళాలి, మళ్ళీ సొసైటీ ఫ్లోలో కాదు. బాగుంది. అంటే ఎలా అంటే లైఫ్ గురించి ఫుల్ క్లారిటీ ఉన్న ఈ జనరేషన్ అబ్బాయి మీరు. థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్ అంటే లైక్ మీ ఫ్యూచర్ క్రేవింగ్స్ కూడా చెప్పండి. లైక్ అంటే ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అని ఏమన్నా ఉందా? అంటే ఒక సూపర్ న్యాచురల్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయగలుగుతాను నేను బెటర్గా. ఒకటి మంచి స్కోప్ దొరికితే. ఎందుకంటే లిరిసిస్టులు డైరెక్టర్స్ అవుతున్నారు, అలానే మ్యూజిక్ కంపోజర్స్ కూడా వేరే ఏమన్నా జరుగుతున్నాయా బయట? ఎస్పెషల్లీ చైతన్ భరద్వాజ్ గారు ఇంకేదైనా చేయబోతున్నారా ముందు? నేను ఏం చేయట్లేదు. ఇది ఉన్న విశ్వం సినిమా ఒకటి అవ్వగానే ప్రస్తుతానికి ఖాళీ. సో నాకు నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇష్టపడతా అంతే. ఏమన్నా వస్తే ప్రాజెక్ట్ అంతే. అదే అందుకే నేను ఏది ఎక్స్పెక్టేషన్ ముందు అంటే నాకు నచ్చిన పని ఏంటంటే టెక్నాలజీ వైపు నాకు ఇంట్రెస్ట్. టెక్నాలజీ వైపు మేము కొన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నాం, ఐటీ ప్రోడక్ట్స్. మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నప్పుడే టెక్నాలజీ మీద మీకు చాలా గ్రిప్ ఎక్కువ అని అర్థమైంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ చేస్తున్నాం మేము. అది ప్యారల్గా నాతో పాటు ఇంకా కొంతమంది చాలా మంచి టెక్నికల్ గీక్స్ ఉన్నారు వర్క్ చేస్తూ. సో ఇష్టపడి అందరం వర్క్ చేస్తున్నాం కొన్ని కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద. సో ప్రాక్టికల్ అవి ఒక ఇంట్రెస్ట్ ఉంది నాకు అటువైపు కూడా. అంటే మ్యూజిక్ అనేది డిఫరెంట్గా ఒక టెక్నాలజీ డ్రివెన్గా మ్యూజిక్ని పట్టుకునే ప్రయత్నంలో కొన్ని ట్రై చేస్తున్నాను అనమాట నేను, నా టీం. అది ఇష్టం, అటువైపు కొంత చేసుకుంటూ ఉంటాయి ఆపర్చునిటీ. అంటే నేను జనరల్గా సినిమా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే వితౌట్ ఎనీ ప్రెషర్ హ్యాండిల్ చేయగలగాలి అది. సో ఇష్టంతోనే చేయాలి. ఇష్టంతో చేయాలంటే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే హ్యాపీనెస్ ఉండదు. సో ఇది సింపుల్. అది బాగుంది సార్, చాలా బాగుంది. అంటే మీ వల్ల ఈరోజు నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఒక్కొక్క గెస్ట్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాను, బట్ మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ లైఫ్లో ఉంటే అంత హ్యాపీగా ఉండొచ్చు అని తెలిసింది. అంతే. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చైతన్ గారు. యాక్చువల్గా మీకు ఇంతకు ముందు కూడా ఫోన్లో కూడా చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా చెప్తున్నాను, యు ఆర్ మై ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అంటే చాలా మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ ఆప్షన్ ఎవరు అంటే డెఫినెట్గా నేను మీ పేరే చెప్తాను. థ్యాంక్ యూ. నాకు మీ మ్యూజిక్ కంపోజిషన్ అంత బాగా నచ్చింది. అండ్ మీరు కంపోజ్ చేసిన ప్రతి మూవీలో కూడా నాకు ఒక యూనిక్ ఫేవరెట్ సాంగ్ ఉండిపోతుంది ప్రతి టైంలో. మేబీ ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కానివ్వండి, ఒక యూనిక్ సాంగ్ మాత్రం డెఫినెట్గా
ఖచ్చితంగా మూవీలో ఉంటుంది. అలా మీకు కొన్ని సాంగ్స్ కూడా నేను చెప్పాను. ఇంకా ముందు ముందు అలాంటి సాంగ్స్, అంతకంటే అద్భుతమైన సాంగ్స్ మీరు ఎక్కువ చేయాలి, నా ప్లేలిస్ట్ మొత్తం కూడా అలాంటి అద్భుతాలతో నిండిపోవాలి అని చెప్పేసి నా ఫేవరెట్స్లో నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఆల్రెడీ మీరు విశ్వం చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు, అది చాలా సూపర్ డూపర్ మూవీ. శ్రీను వైట్ల గారికి మంచి బ్రేక్ రావాలి చాలా కాలం తర్వాత. అట్ ది సేమ్ టైం మీరు ఆల్రెడీ ప్రజెంట్ ట్రెండింగ్లోనే ఉన్నారు, మీకు కూడా ఇంకా ఇంకా మంచి అంటే ఒక హై మ్యూజిక్ డైరెక్టర్ అన్న పేరు మీకు చాలా తొందరగా రావాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.